ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఎలాంటి వ్యక్తి అంటే ఆయన రాజకీయాల్లో చిన్నప్పుడే పెద్ద పెద్ద ఎత్తులు వేశారు. ఈయన రాజకీయ విజయం ఆశ్చర్యం కలిగించేదేం కాదండి. ప్రభుత్వం పడగొట్టాలన్నా తీసుకురావాలన్నా ఈయన నిపుణుడని చెప్పొచ్చు. ప్లీజ్ వెల్కమ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. భారత సైన్యంలో ఎంతో ధైర్యం ఉన్న ఒక వ్యక్తి. 36 సంవత్సరాలు ఆయన భారత సైన్యంలో సేవలందించారు. ప్లీజ్ వెల్కమ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏకే శివాజ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మేమిది ప్లాన్ చేశాం. ఆప్కి అదాలత్లో మన ధైర్యవంతులైన ఆర్మ్డ్ ఆఫీసర్స్ వాళ్ళ ద్వారా మనం సైన్యం మొత్తానికి మన అందరి కృతజ్ఞతలు తెలుపాలి. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏకే శివాజ్ గారి అనుమతి మనం తీసుకుందాం. న్యాయస్థాన ప్రస్తావనను ప్రారంభిద్దాం. దేవేందర్ ఫడ్నవీస్ గారి మీద మొదటి ఆరోపణ వేయడానికి ముందు ఆయన పొలిటికల్ కెరీర్ గురించి మనం ఒక వీడియో చూద్దాం. మహారాష్ట్రలో బీజేపీలో టాప్ లీడర్ అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏమన్నారంటే, నేనొక సముద్రం తిరిగి వస్తానన్నారు. అదే విధంగా ఆయన తిరిగొచ్చి చూపించారు. మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ గారు గొప్ప విజయం సాధించారు. 90% స్ట్రైక్ రేట్తో దేబౌ గారు మళ్లీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. రాజకీయం దేవేంద్ర ఫడ్నవీస్ గారికి మరో జన్మనిచ్చింది. నాగ్పూర్లో RSS తో కలిసిన ఒక క్యాండిడేట్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు. ఆయన చిన్న వయసులో 17 ఏళ్లప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆయన ప్రయత్నంతో యువకుల రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. ఆయన 27వ ఏటలో నాగ్పూర్కి యంగెస్ట్ మేయర్గా అయ్యారు. 2014లో దేవేందర్ ఫడ్నవీస్ మొదటిసారి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మహారాష్ట్రలోని యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయనే అనేవారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఒక మంచి ఆడిటర్. ఎలక్షన్ అప్పుడు ఆయన వీడియో ఎంతగానో పాపులర్ అయ్యింది. ఒక చీఫ్ మినిస్టర్గా మొదటి 5 సంవత్సరాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆయన నిర్మాణ సామర్థ్యాన్ని చూపించారు. మహారాష్ట్ర మంచి కోసం ఆయన మిషన్ని ఆయన శత్రువులు కూడా మెచ్చుకుంటారు. శరద్ పవార్ గారు దేవేంద్ర గారు చేసిన పనులు చాలా సార్లు మెచ్చుకున్నారు. అందులో అనుమానమే లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రధానమంత్రి మోడీ గారికి ఎంతో నచ్చిన వారని అంటూ ఉంటారు. నాగ్పూర్ లా కాలేజీలో లా గ్రాడ్యుయేట్ అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ఆప్కి అదాలత్లో ఆయన తరపున ఆయనే వాదాడబోతున్నారు. అయితే రండి, ఆప్కి అదాలత్లో మన కేసుని మొదలు పెడదాం. మొదటి ఆరోపణ దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీద. ఆప్కి అదాలత్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీదున్న ఆరోపణ, ఆయన ఎప్పుడూ తొందరలో ఉంటూ ఉంటారు. దేవేంద్ర గారు, మీ స్కూల్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా స్కూల్లో లాస్ట్ బెంచ్లోనే కూర్చోపెట్టేవారట. మీకొక పెద్ద గ్యాంగ్ ఉంది, మీరు వాళ్ళతోనే కూర్చునేవారట. కానీ ఉన్నటువంటి కొద్ది రోజుల్లో మీరు ఫ్రంట్ బెంచ్కి వచ్చేశారట. ఎప్పుడు తొందరపడుతూనే ఉంటారు. నేను ఎప్పుడు బ్యాక్ బెంచ్లోనే ఉంటాను. పైగా వెనక్ కూర్చుంటే సుఖమే వేరు. అంతేకాదు, నేను ముందుకు రావడానికి ప్రయత్నం చేయలేదు. కారణం ఏమిటంటే అది మా టీచర్. ఆయన ఏం చేశారంటే వెనక్ కూర్చున్న కుర్రాడు అల్లరి చేశాడు. అందుకనే నా పేరు ఇరికించి నన్ను ముందు కూర్చునేలా చేశారు. కాకపోతే అది ఎక్కువ కాలం సాగలేదు. మళ్ళీ నేను వెనకాలే కూర్చున్నాను.
ఇది కూడా నిజమే కాదు చెప్పండి. రాజకీయాల్లో మీరు రావడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు కుటుంబ పారంపర్యాన్ని సంపాదించే అవకాశాన్ని వదిలేసి మీ అన్నయ్యని దాటుకుని మీరు ముందుకొచ్చేశారు. లేదు లేదు, అదేమిటంటే మా అన్నయ్యకు రాజకీయాల్లో ఏమాత్రం ఆసక్తి లేదు. అదేవిధంగా నాక్కూడా రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేదు. నేను యువకుల యూనియన్లో ఉండేవాణ్ణి, తర్వాత నాయకున్నయ్యాను. ఒకసారి అందరితో కలిసి పనిచేసేటప్పుడు ఏం జరిగిందంటే, మీరు భారతీయ జనతా పార్టీలో పనిచేయాలన్నారు. నాకు నేటికి బాగా గుర్తు. ఆ సమయంలో సునీల్ అంబేకర్ ఆయన మాకు నాయకుడిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, రేపట్నించి నువ్వు మా యూనియన్లో పనిచేయాలి అన్నారు. కానీ నాకిష్టం లేదని చెప్పాను. నేనెప్పటికీ యువకుల తరపునే పోరాడుతూ పనిచేస్తూ ఉంటానని చెప్పాను. దానికాయన ఏమన్నారంటే, పెద్దవాళ్ళు మీకోసమే ఏదైనా ఆలోచిస్తే దానికి మీరు అంగీకరించాలన్నారు. అప్పుడు నేను మా లీడర్ ఉంటారు కదా, ఆయన్ని వెళ్లి కలిశాను, విషయం చెప్పాను. అక్కడ జరిగిందంతా పూర్తిగా చెప్పాను. నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పాను. కాని దానికాయన ఏమన్నారంటే, వాళ్ళు నిర్ణయిస్తే చెయ్యి అన్నారు. తర్వాత నేను రావడం జరిగింది. అలా జరిగింది అంతే. కానీ నేను నిజంగా రాజకీయాలకి రావాలని అనుకోలేదు. మిమ్మల్ని పని మొదలుపెట్టమని చెప్పారు, కానీ ప్రజలు నాకేం చెప్పారంటే మీకు 21 ఏళ్లు కూడా నిండలేదు, ఎలిజిబుల్ లేదు, కానీ కార్పొరేటర్ అవ్వాలనుకున్నారట. ఇందులో సగం నిజముంది. ఆ సమయంలో నేను పని చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దానికోసం పని చేయండి అని నాకు చెప్పారు. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పారు. నాకు 21 ఏళ్లు ఇంకా పూర్తి కాలేదని వాళ్లకు తెలీదు. నేను వాళ్లతో విషయం చెప్పలేదు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, భగవంతుడు అలాగే ఆడిస్తూ ఉంటాడు. మీక్కూడా విషయం తెలిసే ఉంటుంది. 74 కమిట్మెంట్కు జరిగిన విషయంలో 6 నెలలపాటు ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యాయి. అలా 6 నెలలు పోస్ట్ పోన్ కావడం వల్ల నాకు 21 కంప్లీట్ అయ్యాయి. దానివల్ల నేను పోటీలో పాల్గొన్నాను. కాబట్టి 21 కంప్లీట్ అయ్యాకే పోటీలో పాల్గొనడం జరిగింది. కానీ ఇది తొందరపడుతున్నాం కదా సార్. కేవలం 27 సంవత్సరాల్లో ఆ ఏజ్లో మేయర్ అయిన మొదటి వ్యక్తి మీరేనని చెప్పొచ్చు. ఇలా చూడండి, ఇదంతా కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రం జరుగుతుంది. నేను రెండవసారి కార్పొరేటర్ అయినప్పుడు మా పార్టీకి ఆ సమయంలో పూర్తి మెజార్టీ రావడం జరిగింది. కానీ 8 మంది మాత్రమే మళ్ళీ ఎన్నుకోబడ్డారు. అందులో మేమిద్దరం ఎలాంటి వాళ్ళమంటే, మా పర్ఫార్మెన్స్ చాలా బావుంది. అందులో ఒకరు మేయర్ కావాలి, మరొకరు చైర్మన్ కావాలి. అప్పుడు పార్టీ నిర్ణయించింది నేను మేయర్ కావాలని. మీరు ఇలా కూడా చెప్పుకోవచ్చు, నేను చాలా తొందరలోనే నాకు పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. నేను మేయర్ అయ్యాను. ఓకే సార్, ఈ విషయం నిజమో కాదో చెప్పండి. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నితిన్ గడ్కరీ గారు మీకు తోడుగా మీ పక్కనే నిలబడ్డారు. అవును, నితిన్ గడ్కరీ కుటుంబానికి మాకు దగ్గర బంధుత్వం ఉంది. నితిన్ గారు చాలా నిజాయితీగా అందులో పని చేస్తూ ఉన్నారు. అలాగే నితిన్ సార్ మొదటిసారిగా చట్టసభకు ఎన్నికైనప్పుడు ఏ మండలంలో అయితే నేనుంటానో ఆ మండలంలోనే ఆయన పోటీ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయన మా ఇంట్లోనే ఉండేవారు. తూర్పు నుంచి రావడం జరిగింది, పశ్చిమం వైపు ఆయన పోటీ చేశారు. ఆయనకు మాకు మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండేది. ఆ తర్వాత నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు నితిన్ సార్ సపోర్టు మాకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. అందుకే ప్రజలు ఏమన్నారంటే 2014లో మీరు ఆయన బీట్ చేసి చీఫ్ మినిస్టర్ అయిపోయారని. ఇలా చూడండి, ఆ సమయంలో నితిన్ గారు దేశ రాజకీయాలకు వెళ్లడం జరిగింది. మోదీ గారి ప్రభుత్వంలో ఆయన మంత్రి కావడం జరిగింది. అలాగే నితిన్ గారు కూడా ఈ విధంగా అనౌన్స్ కూడా చేశారు. నేను రాష్ట్రం తరపున బాగా పనిచేయాలని కోరుకున్నాను. ఆ విధంగా చేయడం కూడా జరిగింది. సార్ ఇలా చూడండి, నరేంద్ర మోడీ గారు చాలా కొత్త వాళ్ళని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్గా చేశారు, మీకు అవకాశం ఇచ్చారు. తర్వాత మీరు ఆయన మొదటి ఎక్స్పెరిమెంట్. మోడీ గారు మీలో అసలు ఏం చూశారు? ఇలా చూడండి, నాలో ఏం చూశారంటే అది మోదీ గారే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మన మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో నాలాంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాగలడని ఈ ధైర్యం మోదీ వల్లనే వచ్చింది. ఎందుకంటే ఆయనకు మహారాష్ట్ర గురించి పూర్తిగా అవగాహన ఉంది. 10 ఏళ్లకు ముందు 11 ఏళ్లకు ముందు రాష్ట్రంలో పరిస్థితేంటో ఆయనకు పూర్తిగా తెలుసు. అప్పుడు ఒకలాంటి పరిస్థితులు నెలకొని ఉండేవి. అలాంటి సమయంలో నేను ఫిట్ అవ్వను. కానీ మోదీగారు రిస్క్ తీసుకొని నాతో చెప్పడం జరిగింది. ఆ సమయంలో నేను పార్టీకి నాయకున్నన్నమాట మాత్రం వాస్తవం. అలాగే మీరు చూసినట్టయితే పార్లమెంట్లో అందరూ సమానమే.
అందరికీ సాయం చేసే వ్యక్తిగా చూశారు. నేను ఈ విధంగానే అనుకుంటాను, కానీ ఈ విచిత్రమైన రాజకీయంలో కొన్నిసార్లు పదవుల కోసమని మతాన్ని చూడ్డం చాలా ముఖ్యమవుతుంది. చెప్పాలంటే కాదనలేని సత్యం. అందులో నేను ఫిట్ అవ్వను. అందుకే నన్ను ఏం చేస్తారన్నది నేను జాతి ఊహించలేదు. మతం చూస్తే వాళ్ళని తయారు అవును చేయలేం. సార్, అందులో సందేహం లేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇదొక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కానీ మోదీ గారు నాలో ఏం చూశారంటే అది నాకు తెలీదు, ఆయన తీసుకొచ్చారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఇది ఆయన మాత్రమే చెప్పాలి. నన్ను ఏ లక్ష్యంతో చేశారో, నేను పూర్తి చేశానో లేదో ఆయనే చెప్పగలగాలి. మోడీ గారు మీలో ఏం చూసారో నేను చెప్పలేను, కానీ మీరు అటల్ వాజ్పేయి బిహారీ గారి ఒళ్ళో కూర్చోడం మాత్రం నాకు తెలుసు. చూడండి, నేను ఒళ్ళో కూర్చోలేదు, బాగా గుర్తుంది. కాకపోతే అప్పుడు నాకు 12 ఏళ్లుంటాయి. నాగ్పూర్లో భారతీయ మా జనతా దగ్గర పార్టీ ఫోటో ఉంది. ఎస్ అదే భారతీయ జనతా పార్టీ యొక్క మహానాడు అక్కడ జరిగింది. అప్పుడు ఆ మహానాడుకు అటల్జీ వచ్చారు. ఆ సమయంలో సెక్యూరిటీ పెద్దగా ఉండేది కాదు. నేను మా నాన్నని అడిగాను అటల్ సార్తో ఫోటో తీసుకోవాలి అని. నాన్నగారు కుదరదన్నారు. ప్రమోద్ గారు ఆ సమయంలో ఉండేవారు. నేను ప్రమోద్ గారితో చెప్పి అటల్ గారితో ఫోటో తీసుకోవాలనుకున్నాను. ప్రమోద్ సారు అటల్ గారిని అడిగారు, 2 కుర్రాళ్ళున్నారు. అప్పుడు నాన్నగారు సిటీకి ప్రెసిడెంట్గా ఉండేవారు. వాళ్ళిద్దరు పిల్లలున్నారు అనగానే అటల్ సారు వెంటనే రమ్మన్నారు. నేను మా అన్నయ్య వెళ్ళి అటల్ సార్తో ఫోటో తీసుకోవడం జరిగింది. అప్పుడు మేము ఫోటో తీసుకుంటున్నప్పుడు నాన్నగారొచ్చారు. ఆయన చాలా ఆశ్చర్యంగా చూశారు, వీళ్ళిద్దరూ ఎలా వచ్చారని. అటల్ సారు అప్పుడు నాకొక విషయం చెప్పారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది ఆ విషయం ఏంటన్నది. చూడండి, 2 సింహాలు నా పక్కనే ఉన్నారన్నారు. అటల్ సారు ఆయన స్టైల్లో చెప్పడం జరిగింది. నాకు సంబంధించి ఆ ఫోటో ఒక పెద్ద మెడల్తో సమానం. అందుకే చెప్పాను, మీరు అందరికన్నా వేగంగా వెళ్ళడాన్ని అసలు ఎవరూ ఆపలేరు. ఇలా చూడండి, ఒక్కటి మాత్రం నిజం, ఇది భగవంతుని ఆశీర్వాదమని చెప్పచ్చు. నాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, అయినా అలా ముందుకు వెళుతూనే ఉన్నాను. పబ్లిక్ నుంచి ఎవరైనా ప్రశ్న అడగచ్చు? నా ప్రశ్న ఏంటంటే, కొన్ని రోజులకు ముందు మీరు 25 కిలోలు తగ్గించారని విన్నాను. ఇది నిజమా? ఇలా చూడండి, బరువుతో పాటు నా పోరాటం కూడా సాగింది. నేను ఒకవైపు పోరాడతాను, మరోవైపు తగ్గుతాను. చెప్పాలంటే కాఫీ తాగితే కూడా వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఒకవేళ మీరు నా 30 ఏళ్ల ఫోటో గనక చూసినట్టయితే మీకు తెలుస్తుంది. మీకు నా ఫోటోస్ అన్ని షేపుల్లోనూ దొరుకుతాయి. కానీ ఒకటి మాత్రం నిజం, గత దాదాపు 3-4 ఏళ్లుగా నా వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. నా వెయిట్ని తగ్గించుకున్నాను. అయినప్పటికీ నేనింకా ఫిట్ అవ్వలేదు. తగ్గించిన 12 కిలోల్లో ఇంకా కూడా తగ్గించాలి. నేను తగ్గుతున్నందుకు ఆనందంగా ఉంది. అయితే 30 సంవత్సరాల క్రితం ఉన్న ఫోటోస్ తప్పకుండా చూపించండి. సో మధ్యలో ఉన్న ఫోటోస్ చాలా బాగున్నాయి. అందులో మీరు మోడలింగ్ చేస్తున్నట్టుగా కనిపించారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. నా ఫ్రెండ్ ఒక అతనున్నాడు. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఈ ఫోటో చూశారంటే ఇది దాదాపుగా 2002-3 సమయంలో తీసిన ఫోటో. ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఆ సమయంలో నాకు పెద్దగా పని లేదు. ఒకరోజు నన్ను పిలిచారు. తర్వాత వివేక్ ఏమన్నాడంటే, నీకు పోర్ట్ఫోలియో తయారు చేద్దామన్నాడు. నేను కూడా ఓకే అని చెప్పాను. పెద్దగా పని లేదు. అప్పుడతను నాతో రకరకాల డ్రెస్సులు తీసి ఫోటోలు తీశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు నాతో చెప్పాడు, ఈ ఫోటోలన్నీ ఒక కంపెనీకి బ్రాండ్గా నేను యూజ్ చేసుకున్నాను అని చెప్పాడు. దానికి నేనేమన్నానంటే, ప్రజలంతా నన్ను తిడతారు అన్నాను. అలాగే నాకు తెలిసి ఇదొక పిచ్చితనం. కాకపోతే అతను దాన్ని రిలీజ్ చేశాడు. ఆ ఫోటోస్ బోర్డులు పెట్టడం మొదలుపెట్టారు. నేను చాలా భయపడ్డాను. నేను నాగ్పూర్ వదిలి శని షిగ్నాపూర్కు వెళ్ళిపోయాను. నేనేమనుకున్నానంటే, దేవుని దర్శనానికి వెళ్తే 2-3 రోజులు ఎవరిని చూడక్కర్లేదు అనుకున్నాను. కానీ ప్రజలు దానికి బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, అప్పుడు నేను రాజకీయ నాయకుణ్ణి. కాబట్టి
అది చాలా విచిత్రంగా అనిపించింది. ఒక రాజకీయ నాయకుడు మోడలింగ్ చేస్తాడని. అది అటల్ సార్ కూడా చూశాడు. న్యూస్లో యాడ్స్ రావడంతో అటల్ సార్ కూడా దాన్ని చూశారు. అటల్ సార్ చూసిన సమయంలో నాన్నగారు అప్పుడు ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నారు. నాన్నగారికి ఆయనకు మంచి రిలేషన్ ఉండేది. సో అటల్ గారు నాన్నతో ఒక విషయం చెప్పారు. మీ నాగ్పూర్ నాయకుడు మోడలింగ్ చేశారు, అతన్ని పిలవండి అన్నారు. ఆ సమయంలో నేను వెళ్తున్నప్పుడు చాలా భయంగా వెళ్ళాను. నేనేమనుకున్నానంటే అటల్ గారు ఈ విధంగా చెప్తారు, రాజకీయాల్లో ఉండి మోడలింగ్ చేస్తావని కోపడతారనుకున్నాను. నేను వెళ్ళగానే ఆయన నా భుజం తట్టి రావయ్యా రాజకీయ నాయకుడా నని నాకు స్వీట్స్ ఇవ్వడం జరిగింది. అది చాలా బాగా అనిపించింది. ఒక్కసారే చేశాను, ఎందుకంటే నాకు బాగా తెలుసు. విషయం ఏమిటంటే మనిషిని కుక్క కరిస్తే అది న్యూస్ కాదు, కుక్క మనిషిని కరిస్తే ఒక రకంగా న్యూసే. నేనప్పుడు చేసింది కూడా న్యూసే అయ్యింది, కాస్త పెద్దగా అయింది. అది చాలా పెద్ద న్యూస్ అయింది, కాబట్టి ఒక్కసారే చేశాను. కానీ ఆ తర్వాత కూడా మీ బరువు పెరగడం మొదలైంది. దానికి కారణం స్వీట్ అనంటారా? ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాను, తర్వాత పెరిగాను, మళ్ళీ తగ్గాను, మళ్ళీ పెరిగాను. ఇలా జరుగుతూ ఉండింది. ఒక్కసారి మాత్రం నేను స్వీట్స్ తింటాను, కానీ స్వీట్స్ కంటే చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం. అలాగే నేను ఎంత డైట్ చేసినప్పటికీ డార్క్ చాక్లెట్ మాత్రం తింటూనే ఉంటాను. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మీ వైఫ్ ఎక్కడో చెప్పారు పెళ్లికి ముందు మీరు 30 నుంచి 35 బోళీలు తినేవారట. యాక్చువల్గా నా వైఫ్ నాతో మాట తీసుకుంది. నిజమే, తను చెప్పింది. నేను పెద్దగా తిన్ను, కాకుంటే స్వీట్ మాత్రం కాస్త ఎక్కువగా తిన్నమాట వాస్తవం. కానీ దానివల్ల నాకు జరిగిన నష్టం చూస్తే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలంతా నాకోసం ఎదురు చూసేవాళ్ళు. పోలి అంటే మీకిష్టం కదా, తీసుకోండి అని. చివరికి నేను లాస్ట్ 2-3 మీటింగ్స్లో నేనే ఒక ప్రశ్నని అడిగి వాళ్లకు క్లారిటీ ఇచ్చాను. నాకు నచ్చదు, నేను తినను, నాకోసం చేయొద్దండి అని చెప్పాకే తగ్గింది. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను దేవేంద్ర గారితో అసలు ఏ విషయంలోనూ గొడవ పడను, కానీ ప్రజలు ఆయనకి బోలీని ఆఫర్ చేసేటప్పుడు మాత్రం గొడవ పడతానని చెప్పారు. అవును, నిజమే. ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ విందుకు వెళ్ళినప్పటికీ ముందుగా నాకు వాళ్ళు అదే ఇవ్వడం జరుగుతుంది. నేను వేరే విషయానికి వెళ్ళినప్పటికీ ఇంకేదైనా ఉన్నా వాళ్ళు నాకు మాత్రం పోలి ఇవ్వడం జరుగుతుంది. అందరూ ప్రేమతో ఇవ్వడం జరిగింది, దాన్ని త్వరలోనే వదిలించుకోవాలని చూస్తున్నాను, జరుగుతుంది. అందువల్లే నాకు నా భార్యకు గొడవ జరుగుతుంటుంది. ఇంకొక ప్రశ్న అడగచ్చు సార్. నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, మీ వైఫ్ పబ్లిక్ లైఫ్లో చాలా యాక్టివ్గా ఉంటారా? మీకు ఈ మ్యారేజ్ పొలిటికల్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా? నా మ్యారేజ్ అరేంజ్డ్ విత్ లవ్. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ నాకు పెళ్లి జరిగినప్పుడు నేను ఎప్పుడైతే తన ఫోటో చూశానో, మ్యారేజ్ బ్యూరో నుంచి తన ఫోటో వచ్చి మా అమ్మ ఒప్పుకున్న తర్వాత నేను చూశానో, వాళ్ళ ఫోటో చూపించారు, నేను నెంబర్ తీసుకున్నాను. డైరెక్ట్గా తనకి ఫోన్ చేశాను, మీట్ అవుదామా అన్నాను. 2-3 సార్లు కలుసుకున్నాము. మొదటి కలయికలోనే నేను చెప్పాను, జీవితాంతం రాజకీయాల్లోనే ఉంటాను, వేరే పనేమీ చేయనని చెప్పాను. ఆ తర్వాత నేను ఈ విషయం చెప్పాను, తను బ్యాంక్లో పనిచేసేది. అప్పుడు నేను చెప్పాను, నీ డబ్బు నీది, నా డబ్బు నాది, నేను నీతో డబ్బులు అడగను, ఇది గుర్తుంచుకో అన్నాను. నువ్వు నీ పని చూసుకొని నేను నా పని చూసుకుంటాను అని చెప్పాను. 2-3 మీటింగ్స్లోనే మా అగ్రిమెంటు పూర్తయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒకరోజు మేము లాంగ్ డ్రైవ్కు వెళ్ళాము. అప్పుడు మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ అమ్మా నాన్నని కలిశాము. ఆ తర్వాత మా ఇంటికొచ్చి మా అమ్మతో చెప్పి పెళ్లి చేసుకున్నాం. కానీ ఇది కూడా నిజమే, పెళ్లి రోజున మీరు త్వరగా వెళ్ళిపోయారు, కానీ ఆవిడ లేటుగా వచ్చారు. ఇది నిజమే. అది నేను టైంకొచ్చాను, తను టైంకు రాలేకపోయింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, తను రావడానికి ఆలస్యం అవుతుందని. మీరు మీ బంధువుల్ని ఆడనివ్వండి, మా వైపు వాళ్ళు బాగా ఆడి అలసిపోయారని చెప్పారు. ఆ తర్వాతే తను రావడం జరిగింది. కానీ ఆవిడ రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాల గురించి ఆవిడ ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కదా. నేను చూశాను, ఉత్తమ్ ఠాకరే గారితో ఆవిడకి గొడవలు వస్తూ ఉంటాయి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆవిడ ఏం ట్వీట్ చేశారంటే, నేను చదివాను, ఆయన ఒక నకిలీ రాజా అని. ఇలా చూడండి, తనది ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ. తను ఎవరి మాట వినదు. అలాగే తను కొన్ని కామెంట్లు కూడా చేస్తుంది. నాకేమనిపిస్తుందంటే, నాకు సంబంధించినంత వరకు నువ్వు రాజకీయాల గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నావు? నువ్వు అందులో లేవు కదా. రాజకీయాల గురించి కామెంట్ చేసిన తర్వాత దారుణమైన ట్రోలింగ్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
అది కూడా ప్రజలు ఎలా దాడి చేస్తారో అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే నేను తనతో చెప్పాను, నీకు ఇలాంటివన్నీ ఎందుకు, ఇంకెప్పుడు ఈ పని చేయొద్దని తరచుగా చెప్పేవాణ్ణి. వింటుంది, కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఉత్తమ్ సార్కి ఏం చెప్పారంటే, భోగి ఏదైనా నేర్చుకో మా యోగి నుంచి అని. కాదు, అది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నిజం. అప్పుడప్పుడు ఒక వీడియో చేస్తూ ఉంటారు, అది పొలిటికల్ కాంట్రవర్సీ అవుతుంది. ఒక వీడియోలో మీరు ఉన్నారు, పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు, ఏసీపీ కమిషనర్ గారు ఉన్నారు, పోలీసుల్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పారు. లేదు, యాక్చువల్గా ఒక రివర్ యాంథమ్ని తయారు చేయడం జరిగింది. నదిని కాపాడడం కోసం ఒక పెద్ద క్యాంపెయిన్ జరిగింది. దానికొక రివర్ యాంథమ్ తయారు చేయడం జరిగింది. అందులో ట్రోలింగ్ కూడా జరిగింది. అందరూ ఉండడం వల్ల ట్రోలింగ్ పెద్దగా జరగలేదు. అందులో ఎవరైతే రివర్ యాంథమ్ని తయారు చేశారో, పైగా మేమందరము ఒకటిగా చేరి యాంథమ్ను పాడుతూ ఉన్నాం. అందరూ పాడుతూనే ఉన్నారు. కానీ ఆ కెమెరామెన్కు ఏమైందో తెలీదు, బహుశా నన్నే హీరో అనుకున్నాడేమో. అందుకే నా సపరేట్ వీడియోని అందులో జత చేశాడు. ఇకపోతే అది ఎంత ఫన్నీ వీడియో అంటే దయచేసి మీరు దాన్ని ఎవరికి చూపించకండి, నాకు కూడా ఇష్టం లేదు. అది ఎంత ఫన్నీగా ఉందంటే ఎన్నో మీమ్స్ వచ్చాయి. ఆ మీమ్స్ అన్నిటినీ చదివి నేను చాలా షాక్ అయ్యాను. ఆ తర్వాత నాకేమనిపించిందంటే ఇది నా పని కాదు, నేను శాంతంగా ఉండాలి. ఆ సమయంలో చాలా ట్రోలింగ్ వచ్చింది, ఇది నిజం. సార్, మీ వైఫ్ సింగర్, మీకోసం ఏ పాట పాడతారు? చూడండి, మేం ఒకరికోసం ఒకరం ఏమీ చేసుకోవాలనుకోలేదు, అందుకే సంతోషంగా ఉన్నాం. కాకపోతే తనకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. తను ఇప్పటికీ బ్యాంకర్, ఇప్పటికీ బ్యాంకులో జాబ్ చేస్తుంది. సింగింగ్ తనకు ప్యాషన్. ఇప్పటికీ తను పాటలు పాడుతుంది, బావుంటుంది. పాటలు పాడకపోయినా సరే రిహార్సల్స్ మాత్రం చేస్తూ ఉంది. అలాగే మధ్య మధ్యలో పాటలు పాడుతుంది, అలాగే కంపోజ్ కూడా చేస్తుంది. ఇది తరచుగా జరుగుతుంది. ఇదంతా తనకు ఇష్టం కాబట్టి ఇలా జరుగుతుందనుకుంటున్నాను. మీరు ఆవిడ్ని ఎప్పుడైనా ఏదైనా అనేవారా? చూడండి, మీరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఎవరైనా తన భార్య గురించి తప్పుగా చెప్తారా? మీరేమో రజిత్ శర్మ కావచ్చు, నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇంట్లోకి వెళ్తే భార్య మాటే వినాలి, తప్పదు. మీరిది కరెక్ట్గా చెప్పారు, అందరికీ ఇది అర్థమైంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. సార్, మీరు ఇంత ఓపెన్ గా నిజాయితీగా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా చెప్పండి. అజిత్ పవార్ గారితో ఈ డీల్ కూడా జరిగిందా, మీ కేసుని నొక్కేస్తామని? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి దేవేంద్ర ఫడ్నవీస్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీదున్న ఆరోపణ, ఈయన మహారాష్ట్రలోని ఎన్నికల్ని హైజాక్ చేసేశారు. సరే, ఈ ఆరోపణ నాది కాదు, రాహుల్ గాంధీ గారిది. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే 2024లో మహారాష్ట్రలో అసలు ఎన్నికలే జరగలేదన్నారు. ఆయన ఏమన్నారంటే ఎన్నికలప్పుడు మీరు హైజాక్ చేశారు, అన్ని ఓట్లని మీరు దొంగలించి చీఫ్ మినిస్టర్ అయ్యారట. ఇలా చూడండి, దీనికి నేను రాహుల్ గారికి బదులిచ్చాను. ता उम्र गालिब मैं यही भूल करता रहा, धूल चेहरे पर थी और आईना साफ करता रहा. ఇప్పుడు ఎప్పటి వరకైతే రాహుల్ గారు డినైడ్ మోడ్ నుంచి బయటికి రారో, ఆయన ఇది అర్థం చేసుకోనంత వరకు ఈ రాజకీయం అనేది అర్థమాటిక్ కాదు. ఈ రాజకీయం ఒక డిజిటల్ గేమ్ కాదు. ఈ రాజకీయం అనేది ఒక ఆట కాదు. ఇది ప్రజల్లో పూర్తిగా కలిసిమెలిసి ఉండాల్సిన ఒక ప్రక్రియ. రాజకీయాల్లో ఏమైతే ప్రజలు ఆశిస్తారో వాటికి అనుగుణంగా పనిచేయాలి. అలా కాకుండా ఆయన ఎప్పటికీ మా మీద ఇలా నిందలు వేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే. కానీ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇందుకోసమని నేను రాహుల్ గారు చేసింది తప్పని అన్ను. ఆయన చుట్టూ ఎలాంటి లెఫ్ట్ భావాలు కలిగిన వ్యక్తులున్నారంటే, ఈ ప్రత్యేకమైన వాదులందరూ వీరి ఐడియాలజీ ఏంటి? వీళ్ళ ఐడియాలజీ అంతా అరాచకం. అరాచకంతో కూడిన ఐడియాలజీ. ఈ వ్యక్తులందరూ
చేతిలో రాజ్యాంగాన్ని తీసుకుని భారతదేశంలో కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన బృందం రాజ్యాంగాన్ని ఏ విధంగా అపహాస్యం చెయ్యాలన్నది, అంతేకాకుండా ప్రజల్ని ఏ విధంగా తప్పుదో పట్టించాలన్నదే వీరి లక్ష్యం. ప్రజల్లో ప్రధానమంత్రిపైన ఉన్న నమ్మకాన్ని ఎలా తప్పించాలని, ఇక ఆ విధమైన నిందలు వేయడానికి మౌత్ పీస్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది రాహుల్ గాంధీ గారే. ఆయనే ఈ విధంగా మాట్లాడతారు. యాక్చువల్ గా ఆయన ఏమన్నారంటే, లోక్సభ ఎన్నికల నుంచి విధానసభ ఎన్నికల్లోపు 1 కోటి మంది కొత్త ఓటర్స్ వచ్చారన్నారు. నేను రాహుల్ గాంధీ గారికి క్షుణ్ణంగా వివరించాను. 2004లో ఆ సమయంలో ప్రభుత్వం వారిదే కదా. మా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. లోక్సభ నుంచి విధానసభ వరకు 5% ఎక్కువ కావడం జరిగింది. 2009లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వారి ప్రభుత్వమే ఉంది. ఆ సమయంలోనూ ఆ పెరుగుదల అది దాదాపుగా 5% అని చెప్పచ్చు. ఒకవేళ దాన్ని కంపేర్ చేసినా 2014లో 4% అని చెప్పచ్చు. మీరు గత 5 ఎన్నికలను చూసుకోండి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ అప్పటికే అదే పెరుగుదల, ఇప్పటికే అదే పెరుగుదల. ఏ విధమైన అన్‌ప్రెసిడెంట్ జరగలేదు. ఎక్స్ట్రాగా ఏమీ జరగలేదు. ఈ తేడా ఉంటూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో మీకు పూర్తిగా వివరిస్తాను. ఎప్పటికీ మనకిక్కడ మీరు చూసినట్టయితే జనాభా పెరుగుదల తర్వాత రూల్స్ రివిజన్ జరుగుతుంది. ప్రజల పెరుగుదలకు ముందు ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ జనాభా సేకరణ విషయంలో ఎవరి పేరుందో లేదో అన్ని పార్టీలు పరిశీలిస్తాయి. లోక్సభ జరిగిన తర్వాత ఈ పార్టీలన్నీ ఎన్నికల కోసమని ఇంకా ఎక్కువ మందిని ఎన్రోల్ చేయడం లాంటిది జరుగుతుంది. ఒక విధంగా అక్కడ జరుగుతుంది. మరొక వైపు ప్రజల టైమింగ్ చూడండి, ఆ తర్వాత విధానసభ టైమింగ్ చూడండి. 1.5 సంవత్సరంలో ప్రజలు 18 ఏళ్ల పిల్లలు, 19 ఏళ్ల వాళ్ళు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అందువల్ల దాదాపు మీరు చూస్తే 1 కోటి మందిలో 35 లక్షలు వాళ్లే ఉంటారు. సో ఇదంతా చూస్తుంటే ఇదేమీ అబ్నార్మల్ విషయం కాదు. ఇది నా కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ట్వీట్ చేశారు. నా కాన్స్టిట్యూషన్లో 30,000 మంది ఎక్కువయ్యారు, అందుకే నేను గెలిచాను అంటున్నారు. అప్పుడు మేము చూపించడం జరిగింది వాళ్ళ ఉత్తమ్ ఠాకరే శివసేన, శరద్ పవార్ గారి ఎన్సీపీ, అలాగే కాంగ్రెస్, వీళ్ళ కాన్స్టిట్యూషన్లను నేను చూపించాను. ఇందులో ఎలాంటి కాన్స్టిట్యూషన్లు చూపించానంటే అందులో దాదాపు 50,000 ఓట్లు పెరగడం జరిగింది. అక్కడ వాళ్ళ అభ్యర్థే గెలిచారు. వాళ్ళు 50 సీట్లని చెప్పారు. 50 సీట్లంటే 50,000 ఓట్లు ఇంక్రీజ్ అయ్యాయి. తర్వాత అక్కడి నుంచి 47 సీట్లలో బీజేపీ ఇంకా దానికి సపోర్ట్ చేసేవాళ్ళు గెలిచారు. అక్కడ వాళ్ళు చెప్పింది మాత్రం అక్షరాల తప్పు. 50,000 ఓట్లు పెరగడం అనేది అక్కడక్కడా సాధ్యమే. అందులో వారి అభ్యర్థులు గెలిచారు. మిగతా వాట్లో 20,000 ఓట్లు పెరిగాయి, కొన్ని చోట్ల 22,000. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చెప్పాలంటే చాలా దారుణంగా మారింది. సో దీన్ని బట్టి జనాభా పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళొక ఫేక్ నేరేటివ్ని క్రియేట్ చేశారు, కాన్స్టిట్యూషన్ని మార్చామని. ఇకపోతే అది మహారాష్ట్రలో ప్రతి చోట సర్క్యులేట్ అవుతోంది. అందువల్లే వారికి మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఇలా చూడండి, అంత జరిగినప్పటికీ మహారాష్ట్రలో వాళ్లకో మాకు వ్యత్యాసమెంత? 0.5%. మేము 43.3%, వాళ్ళు 43.1%. కానీ సీట్లలో చాలా వ్యత్యాసముంది. కానీ ఆ తర్వాత మేమా నేరేటివ్ని, ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించాము. ఆ తర్వాత మా భావాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాము. ఆ తర్వాత ప్రజలు మాకు ఓటు వేశారు, మమ్మల్ని గెలిపించారు. కాని ఇప్పుడు వాళ్ళు గెలవలేకపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు లోక్సభలో వచ్చిన రిజల్ట్ చూశాక వాళ్ళు సీటు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఎవరు, ఆర్థిక మంత్రి ఎవరు, హోటల్స్ని బుక్ చేసుకున్నారు. మంత్రులందర్నీ ఏ హోటల్లో పెట్టాలనేది మీటింగ్ ద్వారా చర్చించుకున్నారు. కాని రిజల్ట్ తారుమారైంది. అది వారికి ఎలాంటి దెబ్బంటే అందులోంచి వాళ్ళు బయటికి రాలేకపోయారు. కాని ఎప్పటికైనా బయటికి రావాలి కదా, అలాగే ఉండలేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మహారాష్ట్రలో ఈ ఓటు ఇంక్రీజ్ అయింది, బీహార్లో ఈ ఓట్లు తగ్గించి గెలుస్తారంటున్నారు. చూడండి, నాకేమనిపిస్తుందంటే వాళ్ళు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న ఎలక్షన్స్ మన ఎలక్షన్ కమిషన్ గొప్ప గొప్ప వాళ్ళని పిలుస్తుంది. ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి భారతదేశంలో జరిగే ఎలక్షన్స్ జరగడం చూసి చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళు అడుగుతారు, ఇంత పెద్ద ఇండియాలో ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని. ఇప్పుడు మేము ఎప్పటికీ అడుగుతాము, మహారాష్ట్రలో అడుగుతాము. నేను కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది.
మీరు ఒక ఓటర్ లిస్టుని పూర్తిగా తయారు చేయండి. ఎందుకంటే ఓటర్ లిస్టులో ఎన్ని డూప్లికేట్ పేర్లున్నాయి, ప్రజలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లారు, ఇక్కడ పేరుంది అక్కడ పేరుంది, ఇలాంటి ఓటర్ లిస్టు పెద్దగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ పనిని ఎలక్షన్ కమిషన్ మొదలుపెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఓటర్ లిస్టులో ఉండే పేరు ఐడెంటిఫికేషన్ చేసి చెప్పండని. ఆ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, ఇందులో తప్పేముంది? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఏ పేరునైనా సరే అందులోంచి డిలీట్ చేస్తుందో రాహుల్ గాంధీని చెప్పమనండి ఈ తప్పుడు పేరు డిలీట్ అయిందని. సమస్య ఇదే. రాహుల్ గాంధీకి ఎక్కడెక్కడి నుంచైతే ఓట్లు వస్తాయో అక్కడ ఒక్కొక్కరికి 4 చోట్ల ఓటుంటుంది. వారి సమస్య ఇదే. రాహుల్ గాంధీ సమస్య ఇదే. ఇప్పుడు పేరు చెడిపోతుంది. ఒకే ఓటు నుంచేస్తారు, ఓట్లు తగ్గిపోతాయి. శరద్ పవార్ గారు మహారాష్ట్ర విధానసభ ఎన్నికల తర్వాత ఏమన్నారంటే ఈవీఎంలో మ్యానిపులేషన్ జరిగిందన్నారు. చూడండి, వీళ్ళ సమస్య ఏమిటంటే లోక్సభలో వీళ్ళు గెలుస్తారు, మహారాష్ట్రలో గెలిచినప్పుడు వాళ్ళకు ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వాళ్లకు ఈవీఎంల సమస్య. కర్ణాటకలో గెలిచినట్టయితే విధానసభలో ఈవీఎంలు కరెక్టు, కానీ వీళ్ళు లోక్సభలో ఓడిపోయారంటే ఈవీఎంలో ప్రాబ్లం. నేనేమంటానంటే ఈవీఎంలో ప్రాబ్లం కాదు, వీళ్ళ బుర్రలో ప్రాబ్లం. వాళ్ళ మెదడులో ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్పు పాడైపోయింది, దాన్ని తీయాలి. ఈ శివసేన ప్రజలు, ఉత్తమ్ ఠాక్రే శివసేన ప్రజలు వాళ్ళేమన్నారంటే అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత అదానీ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ ని కొనేశారట. చూశారా వాళ్ళ బుద్ధి ఎంతగా మారిపోయిందో? చెప్పాలంటే వాళ్ళు ఎలా అయినా మాట్లాడగలరు. నేనేమంటానంటే వాళ్ళు ఇలా కూడా చెప్తారు, ఒకవేళ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వాళ్ళు ట్రంప్ సహాయంతో మిషన్ను మార్చారు అని. వాళ్ళు ఇలా కూడా చెప్తారు, చెప్పాలంటే ఏదైనా చెప్తారు. మీరు చెప్పింది నిజమే. అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారంటే బీజేపీ ప్రజలు బూతుకు వెళ్లేటప్పుడు ఒక మిషన్ తీసుకెళ్లేవారట. ఒకవేళ ఎవరికైనా ఓటు లేకపోతే ఆ మెషిన్తో ఎలక్షన్ కార్డు తీసి అందులోంచి ఆధార్ కార్డు కూడా తీసిచ్చేవారట. ఆ మెషిన్ మాకు ఇవ్వమని అడుగుతున్నారు. నాకేమనిపిస్తుందంటే ఇటువైపు బంగాళదుంప పెడితే అటువైపు బంగారం. ఇది రాహుల్ గారి యూఎస్బీ. ఇప్పుడు అఖిలేష్ గారి యూఎస్బీ కూడా మారిపోయింది. అఖిలేష్ గారు ముందు బాగానే ఉన్నారు, ఇప్పుడు కాదు. ఒకవేళ వీరు ఇలా మాట్లాడితే ఆయన అలా మాట్లాడకూడదు, భగవంతుడి దయవల్ల ఇలా జరగకూడదు. ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉంటే. ఎలక్షన్ విషయంలో మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. అంటే ఈవీఎం విషయం కానివ్వండి, లేదా ఓట్లు ఇంక్రీజ్ చేసే విషయం కానివ్వండి. కానీ ఇది నిజమే కదా, మీ ప్రభుత్వం ఫామ్ కాకముందు మీరు 80 అవర్స్కి సీఎంగా ఉన్నారు. తర్వాత మీరు మీ బాబాయ్ శరద్ పవార్ నుంచి అల్లుడు అజిత్ పవార్ని దొంగిలించారు. చూడండి, ఆ 80 గంటల రాజకీయం, అది బాబాయ్ శరద్ పవార్ గారితో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో మాకు ఏమనిపించిందంటే మా దగ్గరికి విజయంతో వచ్చిన ఉద్ధవ్ థాకరే గారు మాకు వెన్నుపోటు పొడవడం జరిగింది. ఆయన మాతో పాటు ఉండరు అని. ఆ సమయంలో బాబాయ్ గారు మాకొక దూతను పంపారు. ఆ దూత ఏమన్నారంటే మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు మాకు ఏమనిపించిందంటే ఇదే సరైన సమయం. ఒకవేళ మాలో ఏదైనా తప్పు జరిగితే మా నాయకులు ఒకరిలో ఒకరు కొట్టుకుంటూ ఉన్నట్టయితే అప్పుడు ప్రాణాలతో ఉండడం చాలా ముఖ్యం. అందుకే మేం బాబాయ్తో మాట్లాడాము. బాబాయే అన్ని విషయాలు నిర్ణయించారు. ఆయన చెప్పిన కారణంగానే మేం అన్నిటినీ పూర్తిగా సమ్మతించాం. తర్వాత వెనక్కెందుకొచ్చారో తెలీదు. బాబాయ్ వెనక్కు వెళ్లారు, కాని అల్లుడు వెళ్ళలేదు. అప్పుడు అల్లుడేమన్నాడంటే బాబాయ్ వెనక్కు వెళ్ళాడు, నేను మీతో ఉన్నానని. అల్లుడు మాతో రావడాన్ని మేం పూర్తిగా అంగీకరించాం. ఆ తర్వాత 80 గంటల్లో అంతా పూర్తయిపోయింది. మేము కూడా రాజీనామా చేశాం. తర్వాత శరద్ పవార్ గారు ఏమన్నారంటే ఆయన దేనికోసం గవర్నమెంట్ని ఫామ్ చేశారంటే ప్రభుత్వాన్ని ఆపేయడానికి, ఇంకా కాంగ్రెస్ ఇంకా ఎన్సీపీ కలిసి ఒక ప్రభుత్వాన్ని నిర్మించడానికి. ప్రెసిడెంట్ రూల్ ఉంది కదా, అందుకు అవసరమే లేదు. శరద్ పవార్ గారు మాకు కండిషన్ పెట్టారు, ఒకవేళ మనము ప్రభుత్వాన్ని ఈ విధంగానే ఏర్పాటు చెయ్యాలి అంటే నేను ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడం కష్టం.
మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టండి, ఆ తర్వాత నేను మహారాష్ట్రలోకి వస్తాను. నేను అక్కడికొచ్చిన తర్వాత ఈ విధంగా చెప్తాను, మహారాష్ట్రకొక మంచి ప్రభుత్వం కావాలి. మహారాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎన్నికల్ని కోరుకోవడం లేదు. మహారాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏమిటంటే బీజేపీ అలాగే ఎన్సీపీ కలిసి ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని. అందుకని అప్పుడు నేను రాజీనామా చేశాను ప్రెసిడెంట్ రూల్ రావాలన్న ఉద్దేశంతో. పైగా ప్రెసిడెంట్ రూల్ అంతా తేలిగ్గా పెట్టరు. తర్వాత రాష్ట్రపతి గారు అందరికీ లెటర్స్ రాశారు, ఇది మీకిష్టమా 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 అని. ఎవరూ కాదని చెప్పారు. ఇదే విధమైన లెటర్స్ని శరద్ పవార్ గారి పార్టీ కూడా రాశారు. ఆ తర్వాత శరద్ పవార్ వారి పార్టీ అభిప్రాయం నా కంప్యూటర్లోనే టైప్ అయింది, ఇది మాకు ఇష్టం లేదు, మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టండని. మేము వారితో కలిసే ఈ పని చేశాము. కాబట్టి ప్రెసిడెంట్ రూల్ అన్నది వారు చెప్పడం వల్లనే సాధ్యమైంది. ఆ తర్వాత ఆయన ఎందుకు మారిపోయారో మాకు తెలీదు. ఆయన మారడానికి కారణం మా ప్రభుత్వం పడిపోవడం మాత్రమే. మీరు అనుభవం ఉన్న వ్యక్తి, మరి శరద్ పవార్ గారిని ఎలా నమ్మారు? ఆయన్నే ఎప్పుడూ నమ్మరు కదా. ఇలా చూడండి, ఒక విషయం అదేంటంటే ఎవరైనా ఒక వ్యక్తి పూర్తిగా మారిపోతారు. అందుకని మాకేమనిపించిందంటే ఇతంతో అంతా సఖ్యతగా సాగుతోంది, ఇతంతో కంటిన్యూ అవుదామనుకున్నాం. కాని విషయం ఏమిటంటే ఈ పాలిటిక్స్లో కొన్ని సమయాల్లో వారి వ్యక్తిత్వం కూడా కలపబడుతుంది. ప్రజలేమంటారంటే శరద్ పవార్ సార్ ఒకవేళ కలకత్తాకు వెళ్లాలంటే బాంబే బోర్డింగ్ పాస్ చూపిస్తారు అని. ఇది కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఇలా కూడా అంటున్నారు, మీరు చాలా తొందరపడ్డారు, మీరు మళ్లీ సీఎం అవడానికి ఆయన నమ్ముతున్నారు అంటున్నారు. ఇక అది మాత్రమే కాకుండా అజిత్ పవార్ గారు కూడా మీతో కలుపుకున్నారు. ఆ అజిత్ పవార్ గురించి మోడీ గారు ఒక మీటింగ్లో కూడా మాట్లాడారు. 20 లక్షల కోట్ల స్కామ్ చేశారని ఆయన చెప్పారు. ఇలా చూడండి, మొదటి విషయం ఏమిటంటే ఎన్సీపీతోటి మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావడానికి ఒప్పుకోలేదు. అది మాకిష్టం లేదు, ఓపెన్గా చెప్తున్నాను, కావాలనుకోలేదు. పైగా మా ఐడియాలజీ వేరు. కాని రాజకీయాల్లో కొన్నిసార్లు ఇలా కూడా ఏర్పడుతుంది. అలాంటి సమయాల్లోనే మనం రిలవెంట్గా ఉండాలి. అంతేకాదు, మేము పూర్తి అంగీకారంతో శివసేనతో కలిసి ఉద్ధవ్ గారిని తోడుగా తీసుకొని వాళ్ళ పార్టీని గెలిపించాము, అలాగే మా పార్టీని కూడా గెలిపించుకున్నాము. ఇకపోతే ఆ పదవి కోసం ఎప్పుడైతే ఉద్ధవ్ మాకు ద్రోహం చేశారో అప్పుడే మేం నిర్ణయించుకున్నాము, ఇలా చూడండి, ఒకవేళ వీరు ఈ విధంగానే అలయన్స్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటే మేము రిలవెంట్గా ఉండడం చాలా ముఖ్యం. అలాగే రిలవెంట్గా ఉండడం కూడా రాజకీయాల్లో కొన్నిసార్లు అవసరమవుతుంది. అలాగే ఈ కాంప్రమైజ్ నేను అంగీకరిస్తాను. ఆ సమయంలో మేము కాంప్రమైజ్ అయ్యాము. కానీ నేనొక విషయం చెప్తాను, మేము కాంప్రమైజ్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, కానీ మా ఐడియాలజీని వదులుకోలేదు. మా ఐడియాలజీలో స్ట్రాంగ్గానే ఉన్నాం. ఆ ఐడియాతోనే ప్రభుత్వం నడిపిస్తున్నాము, ఇంకా స్ట్రాంగ్గానూ ఉంటాము. ఆ సమయంలో ఉన్న డిమాండ్ ఏమిటంటే ఇది కూడా ఒక పోరాటమని చెప్పుకోవచ్చు. యుద్ధం చేసేటప్పుడు మనము రిలవెంట్గా లేకపోతే అందులో మనం ఓడిపోతాం. అప్పుడు ఎవరైనా మనల్ని ఓడించాలి అనుకుంటే మనం చూస్తూ ఊరికే ఉండలేమో, అలా ఎప్పటికీ జరగకూడదు. అందుకే నిర్ణయించుకున్నాము. నేను ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాను, మేము ఎన్సీపీతో కూటమి పెట్టుకోమని. కాని మారక తప్పలేదు, మేం మారాము. చూడండి, నేను మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. అంటే రాజకీయాల్లో ఎవరూ కూడా మేము కాంప్రమైజ్ అయ్యామన్న విషయం అసలు ఒప్పుకోరు. కానీ మీరు ఒప్పుకున్నారు, ఇది నిజంగానే చాలా గొప్ప విషయం. తర్వాత మీరు ఇది కూడా చూస్తూ ఉంటారు కదా, ఎవరికి వ్యతిరేకంగా ఈడీ ఎంక్వైరీ చేస్తుందో, ఎవరికి వ్యతిరేకంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తుందో, ఎవరికి వ్యతిరేకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ జరుగుతుందో, ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా తప్పుని ప్రూవ్ అయిపోయినాయి. నేను ఒప్పుకుంటాను. ఇలా చూడండి, మీరు బాగా గమనిస్తే మాతో పాటు ఎవరైతే వచ్చారో ఆ తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఎంక్వైరీ జరిగిందో, ఇలా ఒక్క ఎంక్వైరీ కూడా స్టాప్ కాలేదు. మీరు గనక గమనిస్తే ఎంతోమంది ప్రాపర్టీస్ మా పార్టీకి వచ్చిన తర్వాతే అటాచ్ చేయడం జరిగింది. సో బీజేపీతో కలిస్తే స్టాప్ అవుతాయన్నది అబద్ధం. నేను మీకొక విషయం క్లియర్గా చెప్తాను, అది మోదీగారి ప్రభుత్వంలో సహోదరుడా లేదా శత్రువన్న విషయం చూడరు. ఒక్కసారి అక్కడ నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకని మాతో పాటు వచ్చిన వాళ్లకు పొలిటికల్ కాంప్రమైజ్ ఉంటుంది. కానీ వాళ్లలో ఎవరిపైనైతే ఎంక్వైరీ జరుగుతుంటుందో అది నేటికే జరుగుతూనే ఉంది. కొన్ని ప్రాపర్టీస్ ఇందులోకి వచ్చాక కూడా జప్తు చేయడం జరిగింది, జరుగుతూనే ఉంటుంది. జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సార్, మీరు ఇంత ఓపెన్గా నిజాయితీగా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా చెప్పండి.
అజిత్ పవార్ గారితో ఈ డీల్ కూడా జరిగిందా, మీ కేసుని నొక్కేస్తామని? లేకపోతే ఉన్నట్టుండి ఎవరు కలుస్తారు? ఇప్పుడు మీకు మోదీ గారి గురించి ఎంతవరకు తెలుసన్నది మోదీ డీల్ చేసిన ఒక్క వ్యక్తి కాదు. అలాగే మోదీ గారిని పార్టీలో ఏ వ్యక్తి కూడా డీల్ చేయలేరు. అజిత్ పవార్ మా పార్టీలోకొచ్చింది ఎలాంటి కండిషన్ లేకుండా. అలాగే జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో ఎవ్వరూ జోక్యం చేసుకోరు. ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇలాగే అంటారు, భారతీయ జనతా పార్టీ ఒక వాషింగ్ మెషిన్, దీని లోపలికి వచ్చారంటే మీరు క్లీన్ అయిపోయి బయటకు వస్తారు అని. దీన్ని రివర్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజలందరూ అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అంటారు ఇతను మంచి వ్యక్తి అని. కానీ మాలో కలిశాక మాత్రం వాషింగ్ మిషన్లోకి వెళ్లారు అంటున్నారు. మీతో పాటు ఉన్నంత వరకు వారు మంచివారుగానే ఉన్నారు. మీరు వారికి ముద్దిస్తారు, అలాగే హక్కులిస్తారు. మా దగ్గరికి వస్తేనేమో వాషింగ్ మిషన్లోకి వెళ్లారు అంటున్నారు. ఇది రెండు వైపులా విచారించాలి కదా. కానీ మేము ఎవ్వర్నీ శుభ్రం చేయం. ఒకవేళ శుభ్రం చేసినా పూర్తిగా శుభ్రం చేస్తాం. సరే గాని ఇప్పుడు మాకు ఈ విషయం కూడా చెప్పండి, శరద్ పవార్ ఇంకా అజిత్ పవార్ ఇద్దరు కలిసి రాబోతున్నారా? ఈ విషయాన్ని బాబాయ్ అల్లుడే చెప్పాలి. వేరే వాళ్ళ మనసులోది మేమెలా చెప్తామో అది వాళ్లే చెప్పగలగాలి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఫడ్నవీస్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. నేను ఈ విషయాన్ని అంగీకరించను. ఎవరో మంత్రమో తంత్రమో వేసి ఒకరు పదవిలో ఉండొచ్చని, మరొకరిని పదవి నుంచి తొలగించొచ్చని. అప్పుడు ఎలక్షన్సే అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ కు బదులుగా తంత్ర కమిషన్ పెట్టొచ్చు కదా. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీదున్న ఆరోపణ, ఈయన పార్టీస్ ని బద్దలు కొట్టడంలో ఆరితేరిపోయినవాడు అని. మీరు ఉత్తమ్ ఠాక్రే గారిని సీఎం పోస్ట్ నుంచి తప్పించినప్పుడు ఆయన పార్టీ బ్రేక్ అయింది. ఆయన ప్రజలకి ఏమన్నారంటే, బీజేపీ వాళ్ళకి పెళ్లి జరిగితే వెళ్ళకండి, అలాగే మీ పెళ్లికి కూడా వాళ్ళని పిలవకండి అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చారంటే భోజనం చేస్తారు, తర్వాత పెళ్లి కూతురు ఉంటుంది కదా, తనని తీసుకెళ్లి మాయమైపోయి ఇంకో పెళ్లికి వెళ్తారని చెప్పారు. చూడండి, వాళ్లతో సమస్య ఏమిటంటే వాళ్ళు గనక ఎవరి పెళ్లికైనా వెళ్ళారు అంటే వాళ్ళకు అల్లుడు వీరే అని భావిస్తారు. వాళ్ళు ఎంత అటెన్షన్ కోరుకుంటారంటే అల్లుడి కంటే ఎక్కువగా వాళ్ళకే ఉండాలని. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉద్ధవ్ గారి పార్టీని ముందుగా ఎవరు వీడగొట్టారు? శరద్ పవార్ గారే. 1992లో అప్పుడు శివసేన అధిపతి బాలాసాహెబ్ ఠాక్రే గారే ఉండేవారు. అప్పుడు వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఆధిపత్యం కలిగి ఉండేవారు. ఆ సమయంలో అసలు విషయమేమిటంటే, ఉద్ధవ్ గారి పార్టీ విషయానికొస్తే శరద్ పవార్ గారు విడగొట్టి 13 మందిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అదే శరద్ పవార్ కూడా కలిపి కూటమిగా ఏర్పడి ఉద్ధవ్ గారు నాయకుడయ్యారు. ఆ తర్వాత వీళ్ళ పార్టీ బ్రేకప్ అయింది. అది వారి పార్టీ కావచ్చు, లేదంటే శరద్ పవార్ గారి పార్టీ కావచ్చు. దీనికి వారు మమ్మల్ని నిందించిన అవసరం లేదు. దీనికి కారణమేంటో చెప్తాను. ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారు ఈ కట్టర్ని బాలాసాహెబ్ ఠాక్రే గారితో శివసేన కట్టర్, వాళ్ళు ఇప్పటికూడా పార్టీ వదిలి బయటికి రారు. కాని ఎప్పుడైతే వాళ్ళకా విషయం తెలిసిందో, ఈ ఉద్ధవ్ ఠాక్రే గారు ఆదిత్య ఠాక్రేని నాయకుడిగా చేసే విషయంలో వారిని తొలగించారు. అన్ని రకాల కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడు ఆయన ఏ శాఖకైతే మంత్రిగా ఉన్నారో ఆ శాఖను కూడా ఆదిత్య ఠాక్రే తీసుకున్నారు. అప్పుడు వారికనిపించిందేమిటంటే, మేము మా ఐడియాలజీని కోల్పోయాము, బాలాసాహెబ్ హిందుత్వం చెప్పలేము. అక్కడ ఒక అపజయం, మరొకవైపు ఇంకొక అపజయం. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా వారు యాక్టింగ్ గనక చేయలేదు అనుకోండి, వాళ్ళ రాజకీయ జీవితమే నాశనమైపోతుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి బయటికి రావడం జరిగింది. అప్పుడు వారి లక్ష్యమేంటంటే, సేమ్ ఇలాగే ఎన్సీపీలో కూడా జరిగింది. ఎన్సీపీలో ఇన్ని సంవత్సరాలుగా
శరద్ పవార్ వారసుడిగా అజిత్ పవార్నే భావిస్తూ వస్తున్నారు. కాని గత కొన్నేళ్లుగా ప్రియా గారిని పుష్ చేయడం జరిగింది. లేదంటే సుప్రియ గారిని వారసురాలుగా చూపిస్తున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా అజిత్ పవార్ని ఒక విలన్గా అన్ని కేసుల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. నాతో పాటి అజిత్ పవార్ 80 గంటల పాటు ఏ శబదాన్ని చేశామో అది పూర్తిగా శరద్ పవార్ గారే ఇనిషియేట్ చేశారు. అజిత్ పవార్ని ముందుకు తోసి వెనక నుంచి గోతులు తవ్వారు. ఇదే విధంగా ఎప్పుడైతే శరద్ పవార్ గారు ఈ మధ్యలో రాజీనామా చేశారు, అప్పుడే అది నిర్ణయించబడింది. ఈయన రాజీనామా చేస్తారు, వారిద్దరి చేతుల్లోకి పార్టీనిస్తారు అని. అందుకే అజిత్ పవార్ ముందుకొచ్చారు. అప్పుడాయన రాజీనామాను వెనక్కి తీసుకుని అజిత్ పవార్ని విలన్గా చూపించారు. సో ఒక విధంగా ఈ విషయం అజిత్ పవార్కు తెలిసిపోయింది. అది ఎలాగంటే ఇకపై తమ రాజకీయ భవిష్యత్తు ఉండబోదు, నాశనమైపోతుందని. ఇలా నెమ్మదిగా ఆయన్ని ఒక విలన్గా చేస్తూ ఉంటే ఆయన పార్టీలో మనుగడ సాగించలేరు. అటువంటి సమయంలోనే ఆయన బయటకొచ్చారు, పార్టీలో ప్రస్తుతం ఇలా ఉంది అని. వీరికేమో వారి స్వంత ప్రయోజనాలే ముఖ్యం. ఇలా చూడండి సార్, ఉత్తమ్ ఠాక్రే గారు చీఫ్ మినిస్టర్, అన్ని మిషనరీస్, పోలీస్, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని ఎమ్మెల్యేస్ని ఆయన నుంచి లాకెళ్ళిపోయారు. చూడండి, దీనికి కారణం అది ఉద్దేవ్ గారికి ఎమ్మెల్యేలతో కనెక్షన్ కట్ అయిపోయింది. ఉద్దేవ్ గారి ఎమ్మెల్యేల్ని ఆయన కలుసుకోవడం కూడా సాధ్యం కాదు. వాళ్ళందరూ ఎప్పుడు కూడా గేట్ నుంచే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్లలో అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి. ఎంతో కాలంగా బాలాసాబ్తోనే కలిసి ఉన్నారు. వారితో పాటుగా పార్టీలో కార్యకలాపాలు చేశారు, పూర్తి హిందుత్వవాదులుగా. ఆ సమయంలో ఉద్దేవ్ గారు ఒక రకంగా చెప్పాలంటే హఫీస్మెంట్ కొలిగేని మొదలుపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా హఫీస్ చేస్తూ ఉందో అదే విధంగా ఉద్దేవ్ గారు కూడా చేశారు. వారు సఫికేట్ అవుతున్నారు. వారికేమీ అర్థం కావడం లేదు వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి ఏం తీసుకువెళ్ళాలి అని. వాళ్ళందరూ ఈ అయోమయంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఉద్దేవ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారో వారికి భూమి కనిపించలేదు, అలాగే వెళ్ళిపోయారు. కానీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు, అలాగే సాయం కూడా చేస్తుంటారు. మరి అవును, అలాంటప్పుడు చేశాము. ఎలా ఆపేస్తారు? ఇలా చూడండి, మేమేమి రాజకీయాల్లోకొచ్చింది ఊరికే ఆటాడుకోవడానికి కాదు. చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోయాకే మాకందులో అవకాశం వచ్చినట్టయింది. ఆయన బయటికి వచ్చిన వెంటనే మేము ఆయన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా వల్లైంది చేయగలిగాం. ఇకపోతే వాళ్లలో వాళ్ళు విడిపోవడం గురించి మాకేమీ సంబంధం లేదు. వాళ్ళలా విడిపోయాక మాకు మాత్రం ఒక మంచి అవకాశం వచ్చింది, దాన్ని యూజ్ చేసుకున్నాము. ఏం చేశారో ఉత్తమ్ గారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, దేవేంద్ర గారు నన్ను పదవిలోంచి తప్పించడానికి మాయ మంత్రాలు చేశారంటున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆవుని బలిచ్చారు, నిమ్మకాయ పెట్టారు, మిరపకాయని తగలబెట్టారు, ఏవో మంత్రాలు కూడా చేశారట. ఇలా చూడండి, ఈ మంత్రాల గురించి ఎవరైతే చెప్తున్నారో అది వాళ్లే చేయగలరు. నేను మంత్రమంటే నమ్ముతాను, కానీ తంత్రమంటే మాత్రం నేను నమ్మను. ఒకవేళ పూజ గనక చెయ్యాలి అంటే నేను తప్పకుండా చేస్తాను. ఆ సమయంలో ఒకరిలో ఉన్న దుష్ట ఆలోచనలు తొలగించగలను అనుకుంటే తప్పకుండా చేస్తాను. కాకపోతే నేనిలాంటివేమీ నమ్మను. మంత్రం అలాగే తంత్రం వాటి ద్వారా పదవి పొందొచ్చు, ఏదైనా సాధించొచ్చు అంటే అప్పుడు ఎన్నికల అవసరం ఏముంటుంది? ఏదైనా తంత్రం వేసి పదవి దక్కించుకోవచ్చు కదా. ఎవరు అందరికంటే బాగా తంత్రం చేయగలరో, అలాగే ఎవరైతే అందరికంటే బాగా బలిస్తారో వారే చీఫ్ మినిస్టర్ అవ్వాలి. కానీ ఇది నిజం కాదా? ఎమ్మెల్యేస్ అందరినీ మీరు అస్సాంకి తీసుకెళ్లారు, కామ్యాకియా దేవి గుడికి కూడా తీసుకెళ్లారు. అక్కడ మీరు వాళ్ళ దగ్గర మాట తీసుకున్నారు, రక్త తిలకంతో వదలకూడదని చెప్పారు. ఇవన్నీ రూమర్స్, కానీ మేము అస్సాం వెళ్లిన మాట మాత్రం వాస్తవం. పైగా అస్సాంకు వెళ్తే కామాక్షి దేవాలయానికి వెళ్లాలని అందరికీ కోరిక. కాబట్టే ఎమ్మెల్యేలందరూ ఆ గుడికి వెళ్లారు. అందరి సమక్షంలోనే వెళ్లారు. కావాలంటే కెమెరాల్లో ఉన్నాయి. గుడికి వెళ్లారు, అమ్మని దర్శించుకున్నారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎక్కడ రక్తముంది, ఎక్కడ రక్త తిలకముంది, అవన్నీ కల్పించబడిన కథలు. వారందరూ కామాక్షి దేవాలయంలో దర్శనం చేసుకున్నది నిజం, కాని ఎవరూ రక్త తిలకం పెట్టుకోలేదు. కాకుంటే ఒకటి నిజం, వారిని చూసి కొంతమంది రక్త కన్నీరు కార్చారు. ఇది నిజమేనా? దేవేంద్ర గారు లాంగ్ కోట్ వేసుకుని, నల్లటి కళజోడు పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని షర్లాక్ హోమ్స్లా తిరిగేవారట. చూడండి, ఈ విధంగా నేను కొన్నిసార్లు వెళ్ళాను. కాకపోతే అక్కడేం జరిగిందంటే ఇలాంటి ఇంటర్వ్యూ జరిగింది. నా భార్య గురించి మీ అందరికీ బాగా తెలుసు.
ఆవిడ పబ్లిక్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ఏదో చెప్తూనే ఉంటారు. సో తనేమనిందంటే నా గురించి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అంది. అదే ఫేమస్ అయిపోయింది. ఏదో మూసుకొని వెళ్లారు అని, అదే ఫేమస్ అయిపోయింది. దేవేందర్ లాంగ్ కోట్ వేసుకుని వెళ్లారు అని. ఉత్తమ్ ఠాక్రే గారు ఏమంటున్నారంటే, ఎలాంటి కోపమూ లేదు, ఏక్నాథ్ షిండే గారు దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నారంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 లక్షలు ఖర్చయిందట. ఉద్దేవ్ గారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే, ఆయనకు రోజూ ఒక కథ గుర్తుకొస్తుంది, రోజూ ఒక కల వస్తుంది, రోజూ ఒక కారణం కూడా చెప్తూ ఉంటారు. ఉద్దేవ్ గారు ఒక విషయం గురించి అక్నాలెడ్జ్ చేయడానికి ఇష్టపడ్డం లేదు. వారి ఎమ్మెల్యేలతో ఆయనకు కనెక్షన్ లేదు అన్న సంగతి. పోనీ ఒక విషయం నాకు చెప్పండి, ఉద్దేవ్ గారికి డబ్బేమైనా కొదవా? ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ప్రజలంతా పూర్తిగా అక్కడి పరిస్థితి ప్రకారం మారిపోయారు. దానికి తగినట్టే వీరు మారిపోవడం జరిగింది. ఈ కారణం వల్లనే రాజకీయాల్లో ఎవరూ రిస్క్ తీసుకోవడానికి సాహసించరు. ఎందుకంటే మీరు ఎన్ని కోట్లు ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా ఒక అడుగు వేసినప్పుడు ఏదైనా పొరపాటు జరిగింది అంటే మీ రాజకీయ జీవితం పూర్తిగా నాశనమవుతుంది. కాని వీళ్ళందరూ ఒక్కటిగా మారారు, కలిసిపోయారు. ఇక్కడ ఒకటి చూస్తే ముఖ్యమైన విషయం, అప్పుడు విధానసభకు ఎన్నికలు జరిగిన సమయంలో, ఆ సమయంలో ఎవరికి ఓటు వేయాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరినీ లోపలికి పిలిచి, ఆ సమయంలో ఆ బృందానికి నాయకుడు ఏకనాథ్ షిండే గారు. ఆయన్ని బయట కూర్చోమన్నారు. వేరే కన్సల్టెంట్ వ్యక్తి లోపల కూర్చున్నారు. ఓటెలా వేయాలో ఆయన నేర్పిస్తారు. ఆ సమయంలో నాకేమనిపించిందంటే అవమానం జరిగిపోయింది. ఆ రోజే షిండే గారు నిర్ణయించుకున్నారు. ఓటింగ్ పూర్తయింది. అందరికీ దీన్ని చూపించి ఇది ఏమిటి అని అడిగారు. ఎందుకిలా అవమానం చేస్తున్నారు? నాపైన మీకు కాస్త కూడా నమ్మకం లేదు. ఎవరో ఒక కన్సల్టెంట్ని లోపల కూర్చోబెట్టారు. కాని ఈ నియమం ప్రకారం ఎప్పుడైతే దీనికి బృంద సభ్యుడిగా ఉంటారో దీనికి సంబంధించిన నాయకుడే లోపల కూర్చోవాలి. నన్ను బయట కూర్చోబెట్టి 24-25 ఏళ్ల కుర్రాన్ని లోపల కూర్చోబెట్టారు. ఆయనకేమనిపించిందంటే నాపైన ఈ మాత్రం కూడా నమ్మకం లేదు, నేనుండి లాభమేంటని వెంటనే బయటకొచ్చేశారు. ఏక్నాథ్ షిండే గారు మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేశారు? ఏకనాథ్ షిండే బార్డర్ వదిలి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో నన్ను కాంటాక్ట్ చేశారు. ఆయనేం చెప్పారంటే, నేను వెళ్ళిపోయాను, మీరేం భయపడకండి, నేనున్నాను. ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. చూసారంటే ఇప్పుడాయన వెళ్ళిపోయారు. ఊరేగింపు సిద్ధంగా ఉంది. గుర్రం వచ్చేసింది. గుర్రానికి తిండి పెట్టారు. పెళ్లి కొడుకు దేవేంద్ర ఫడ్నవీస్ కూర్చోవలసిన చోట షిండే గారు వచ్చి కూర్చున్నారు. చూడండి, నేను ఒక విషయం పూర్తిగా వివరిస్తాను. అదేంటంటే, ఎప్పుడీ సంఘటనలన్నీ జరిగాయో, అలాగే ఎప్పుడీ ప్రభుత్వం రాదని తెలిసిపోయిందో దానికి ముందు రోజే ఇది నిర్ణయించుకున్నారు. ఈ షిండే గారు ఎంతో ధైర్యంగా నిర్ణయించుకున్నారు. ఈ పని పూర్తిగా ఆయన చేశారు. ఇటువంటి సమయంలో ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఆయనతో పాటు ఎవరెవరైతే వచ్చారో కాన్ఫిడెన్స్ రావాలి. అందుకే మొదటి రోజు నిర్ణయించబడింది షిండే గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇందులో నా వైపు నుంచి కూడా ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మీరు మా పైవారిని అడిగినట్టయితే ఈ ప్రపోజల్ని ముందుగా పెట్టింది నేనే. షిండే గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి అని. ఈ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలి. కారణమేంటంటే ప్రజల్లో నమ్మకం కలగాలి అన్న ఉద్దేశంతో మా నాయకుడు అంగీకరించారు. కానీ నాకు సర్ప్రైజింగ్గానే ఉంది. ఆ సమయంలో నాకేమనిపించిందంటే నేను ప్రభుత్వానికి బయట ఉండాలి అని. కాకపోతే మా పార్టీ ఏం నిర్ణయిస్తుంది అంటే ప్రభుత్వం సాగాలి అంటే ముఖ్యమైన వాళ్ళు లోపల ఉండాలి అని. మొదట్లో నాకు అనుమానంగానే ఉండేది. కాకపోతే తర్వాత తెలిసింది మా వాళ్ళ నిర్ణయం సరైందే అని. ఎందుకంటే ప్రభుత్వాన్ని లోపలుంటేనే నడిపించగలం, బయటుంటే సాగదు. ఆ తర్వాత నేను ప్రభుత్వంలోకి వెళ్ళాను, విజయంగా పూర్తి చేశాను, గెలుపుతో బయటకొచ్చాను. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో షిండే గారికి బాగా నమ్మకం వచ్చింది. అదేంటంటే మళ్ళీ ఆయన్ని సీఎం చేస్తారు అని, మీరు మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోతారని. షిండే గారికి రాజకీయాలంటే బాగా తెలుసు. ఇక్కడ 145 మెజారిటీ అవసరమవుతుంది. ఆ 145లో బీజేపీకి మాత్రమే 137 సీట్స్ వచ్చాయి. అప్పుడు షిండే గారికి ఈ విషయం బాగా తెలుసు. ఏ పార్టీకైతే పూర్తి మెజారిటీ అనేది వస్తుందో ఆ పార్టీ వారి అభ్యర్థిని చీఫ్ మినిస్టర్ చేయలేదు అంటే వాళ్ల పార్టీ నాయకుల్లో కూడా ఒక తప్పుడు అభిప్రాయం వస్తుంది అని. ఇక ఇలా అన్నీ జరిగిన తర్వాత మేము మా అధినాయకులతో కూర్చున్నాము.
అప్పుడు మా పెద్ద నాయకులంతా ఈ విధంగా చెప్పారు, నేను భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అని. అప్పుడు షిండే గారు ఓకే చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా నో అని చెప్పలేదు. ఆయన ఎందుకలా చెప్పారో నాకు బాగా తెలుసు. మీకిన్ని సీట్లొచ్చాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం అని. ఇప్పుడు షిండే గారు ఏమంటున్నారంటే నన్ను తక్కువ అంచనా వేయకండి, నేను బండిని పడేస్తాను. ఆయన నాకు చెప్పడం లేదు, ఉద్యోగ్ గారికి చెప్తున్నారు. వారి బండి పడేస్తానని వారితోనే చెప్తున్నారు. కానీ ఆయన బండి ఎప్పుడో పడిపోయింది, అలాగే ఆయన గుర్రం కూడా పారిపోయింది. ఆయన ఇప్పుడు ఈ బండిలోనే ఉన్నారు. లేదు, ఇప్పుడు చూస్తే తరచుగా ఆయన గురించే చెప్తుంటారు. వారు ఇప్పటికీ షిండేని తక్కువ అంచనా వేశారు, కానీ ఆయన ఇప్పటికి కూడా చెప్తుంటారు బండిని పడేయడానికి నాకు శక్తి ఉంది అని. తర్వాత సార్, ఇప్పుడు మేము ఏం విన్నామంటే షిండే గారు కోపంగా ఉన్నారు, ఉత్తమ్ గారిని ఇక్కడికి రమ్మని ఆఫర్ ఇచ్చారట. ఇలా చూడండి, మొదటి విషయం, షిండే గారికి అసలు కోపమే ఉండదు. అంతేకాకుండా మా ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు పూర్తి బలంతో పనిచేస్తుంది, కోఆర్డినేషన్తో పనిచేస్తాం, చక్కగా పరిపాలన సాగిస్తాం. అప్పుడు మహారాష్ట్ర అభివృద్ధి పదంలో సాగుతుంది. ఉద్యోగ్ గారి గురించి చెప్పాలంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు చట్టసభలో నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో విధానసభలో ఉన్న విపక్ష నేతలందరూ, అప్పుడొక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నింది. ఆ సమయంలో అందరూ తమాషగా మాట్లాడుతున్నారు. అప్పుడు వారు కూర్చున్న ప్రదేశం నుంచి అది నాకెదురుగా ఉద్యోగ్ గారు కూర్చున్నారు. మీరు ఇటువైపు రండి, ఈ సీటు ఖాళీగా ఉంది అన్నారు. దానికి నేను 5 సంవత్సరాలు మాకు అవసరం లేదు, మాకు పూర్తి మెజారిటీ ఉంది, ఒకవేళ మీరు రావాలి అనుకుంటే మాతో చెప్పండి, మేం చేస్తాము అన్నాను. నేను తమాషాగా చెప్పాను, అదేమీ ఆఫర్ కాదు, అది తమాషాగా చెప్పిన విషయం. కాకపోతే అది తర్వాత పెద్ద విషయమైంది. ఇప్పుడు ఆఫర్ ఇచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే మా దగ్గర అవకాశం లేదు. మీరే చెప్పండి, 288 మంది అభ్యర్థులు ఒక అసెంబ్లీ ఉంది, అందులో 232 మంది మావాళ్లే ఉన్నారు. మిగతా వాళ్లకు మేము ఏమివ్వగలము? మాకసలు ఖాళీయే లేదు. ఒకవేళ చోటు లేకపోతే మరుసటి రోజు 20 నిమిషాల్లో లాక్ రూమ్ లో 1-to-1 మీరు అసలు ఏం లేదు, మాట్లాడుకున్నారు? అది ఓపెన్ రూమే, క్లోజ్ రూమ్ కాదు, ఓపెన్ రూమే. అంతా ఓపెన్ గానే మాట్లాడడం జరిగింది. వాళ్ళు డెలికేషన్ తీసుకుని మా దగ్గరకొచ్చారు. ఆ డెలికేషన్ని నేను విన్నాను. ముందుగా ఆదిత్య, ఆయన ఇద్దరు కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళని లోపలికి పిలిచారు. 15-20 నిమిషాలు మేము కూర్చున్నాము. నేను టీ తాగాను, ఆదిత్య కాఫీ తాగారు, ఆయన మాత్రం ఏం తాగలేదు. అప్పుడు మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళొచ్చి ఏం మాట్లాడారు? 2 విషయాలున్నాయి. ఒకటి, వాళ్ళు ఏమన్నారంటే, అది ఆ పార్లమెంటులో విపక్ష నేతకు సంబంధించి ఆయనకు సంఖ్యాబలం లేదు, దానికాయన ఏమన్నారంటే బలం లేకపోయినా సరే నాయకుడు కావాలి అని. ఇక రెండవది, ఆయన నాకొక పుస్తకాన్ని ఇవ్వడానికొచ్చారు. ఆ పుస్తకంలో వేరే వేరే వ్యక్తులు అందులో రాసిన లేఖల గురించి, 3rd లాంగ్వేజ్ గురించి, 3వ లాంగ్వేజ్ ఇదే ఉండాలని రాశారు. ఇది ఉండాలా వద్దా అని ఉంది. ఆ పుస్తకాన్ని ఇవ్వడానికొచ్చారు. యాక్చువల్లీ ఎప్పటినుంచి ఏక్నాథ్ షిండే ఇంకా అజిత్ పవార్ మనసు విరిగి మీ దగ్గరకు వచ్చారో అప్పటినుంచి మీరు ఎవరికైనా ఈ మ్యాజిక్ చేయొచ్చు, ఎవరైనా రావచ్చు. లేదు, నేను మీకొక విషయం చెప్తాను. అదేమిటంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక విషయాన్ని నేనెప్పుడూ బాగా అర్థం చేసుకున్నాను. ఎదుటి పార్టీలోని వాళ్లంతా నాకు పార్టీ పరంగా కాని వ్యక్తిగతంగా కాదు అని. అందుకని పార్టీ విషయంలో నాకు శత్రువులు ఉన్నారు. దానికర్థం ఇది మాత్రం కాదు ఇప్పుడు పార్టీ మారుతారు అని. ఇప్పుడు ఈ కాంబినేషనే ఉంటుంది, అందులో ఎలాంటి మార్పు ఉండదు. మరి ఇలా ఎప్పుడు జరగదు కదా? ఏదో ఒక రోజు షిండే గారికి కడుపులో నొప్పొచ్చి ట్రీట్మెంట్ కోసం ఆయన తానేకి వెళ్లేవారట. లేదు, ముంబైలో ఇప్పుడు మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఆయన కడుపులో ఎలాంటి ప్రాబ్లం లేదు. పబ్లిక్ నుంచి ఎవరైనా అడగచ్చు. ఇప్పుడు మీకు అనిపిస్తుందా ఉత్తమ్ ఠాక్రే గారు పార్టీ నుంచి బయటికి వస్తారని? మగా వికాస్ అఘాడీని వదిలేసి చూడండి, ఠాక్రే గారు ఏదైనా చేయగలిగే సత్తా ఉంది. ఆయన అక్కడ ఉండగలరు, లేదంటే బయటికి వెళ్ళగలరు. కాకపోతే ఉద్యోగ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వారికే తెలీదు, ఎందుకంటే చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు నాకనిపిస్తోంది ఆయన తప్పకుండా అక్కడే ఉంటారని. కాకపోతే నేను పూర్తి నమ్మకంతో చెప్పలేను ఆయన అక్కడే ఉంటారు అని. ఈ అన్ని విషయాలను బట్టి చూస్తూ ఉంటే పార్లమెంట్లో మీ తమాషా, తర్వాత ఒంటరిగా వాళ్ళతో మీటింగ్, తర్వాత మీ మగా వికాస్ అఘాడీ గురించి ఏదో ఒకటి చెప్పడం. సో దీని అర్థం ఏమిటంటే దేవేంద్ర ఫడ్నవీస్ కి ఉత్తమ్ ఠాక్రేకి ఏదో ప్రాబ్లం ఉందని. లేదు, వాళ్ళేం చెప్పారంటే మహా వికాస్ అఘాడీలో ఇండియా గాడి ఉంచాలి అని. ఆ తర్వాత ఇండియా వైపు వెళ్లారు.
ఆ తర్వాత ఆయనే డిమాండ్ చేశారు ఇంతకాలం ఇండియా ఆగాడి కలవలేదు అని. ఇన్ని ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆయన చెప్పిన కారణంగానే ఆ అలయన్స్లో ఆయన చెప్పిన కారణంగానే ఇండియా అలయన్స్ని కూర్చోబెట్టారు, ములాఖత్కు పిలిచారు. ఆ తర్వాత ఆయన ఇండియా అలయన్స్లోకి వెళ్లి అందరితోనూ చాలా బాగా మాట్లాడడం జరిగింది. ఆయన ఇండియా అలయన్స్లోనే ఉన్నారు. మీరు ఏమంటున్నారంటే మహారాష్ట్రలో రాబోయే రోజుల్లో పెద్ద తుఫాన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు, అవునా? లేదు లేదు, అలా వచ్చే అవకాశమేమీ లేదు. మేమన్నిటినీ ఆపేశాము. ఎప్పుడైతే నేను అపోజిషన్ లీడర్ అయ్యానో అప్పుడు నా గురించి తమాషా చేశారు. అప్పుడు నేను చెప్పాను, నా ఎదురుగా నుంచున్నవారు मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं, लौट कर जरूर आऊंगा. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీద నాకు ప్రశ్నలు ఆరోపణలు కొనసాగుతాయి. ఎన్నికలప్పుడు మీరు ఏమన్నారంటే कुत्ता भी पेशाब नहीं करेगा औरंगजेब की पहचान पर, अब तो भगवा लहराएगा पूरे हिंदुस्तान पर. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి అతిథి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీదున్న ఆరోపణ, ఈయన విభజించే రాజకీయాలు చేస్తూ ఉంటారు. దేవేంద్ర గారు, మహారాష్ట్రలో అందరూ మిమ్మల్ని ముద్దుగా దేవ్ బాబు అని పిలుస్తూ ఉంటారు. ఇక దేవాబాబు గారు ప్రజలకి ఏమంటారంటే एक है तो सेफ हैं, యోగి ఆదిత్యనాథ్ గారు ఏమంటారంటే बटेंगे तो कटेंगे. ఎలక్షన్ అప్పుడు ఎలాంటి వీడియోస్ వచ్చాయంటే जागो हिंदू जागो तो. మరి ఎందుకని సమాజంలో విభజించే పని చేస్తూ ఉంటారు? ఇలా చూడండి, అసలు విషయం ఏమిటంటే భాగం విషయానికొస్తే ఒకరినుంచి ఒకరు విడిపోండి. నేనేమంటానంటే దగ్గరికి రండి. एक है तो सेफ है. దీని అర్థం మేమందరం కలిసి ఉండాలి అని. ఈ విభజించే పాలిటిక్స్ జరుగుతున్నాయి చూడండి. ఈ విధమైన వేర్పాటువాదంతో కూడిన మైండ్ సెట్ ఈ సమాజాన్ని పూర్తిగా జాతి నెపంతో ఒకరినుంచి ఒకరిని విడగొట్టడం. ఈ పని కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా అలయన్స్ చేసింది. దానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారు స్పందించారు. एक है तो सेफ है. కలిసి ఉంటే సుఖమన్న భావన అందరిలోకి తీసుకువెళ్లాము. నాకేమనిపిస్తుందంటే ఇది చాలా మంచి విషయం, एक है तो सेफ है. పాజిటివ్ విషయం. ఇది మన సమాజానికి ఈ సందేశాన్ని ఇవ్వాలి, మీరందరూ కలిసి ఉండండి అని. విడిపోమని మేము చెప్పలేదు. మీరు హిందూస్ जागो हिंदू जागो तो. ముస్లిమ్స్ అవును. మేలుకోకూడదా? వాళ్ళు నిద్రపోలేదు, నిజం నిద్రపోలేదు. నేను మీ కవితలు చదివాను, అందులో హిందూస్ ని మేలుకోవడం గురించి మీరు చెప్పారు. ఇది నా కవిత కాదు. నిజం చెప్పాలంటే ఈ పాట ఇది రామ్ జన్మభూమి ఆందోళన సమయంలో పుట్టింది. అప్పుడు రామ్ జన్మభూమి ఆందోళన జరుగుతున్నప్పుడు నేనక్కడికి వెళ్ళాను. అక్కడ జరిగిన కార్యక్రమంలో నేను పూర్తిగా ఉన్నాను. సో ఎప్పుడైతే రామమందిరం భూమి పూజ జరిగిందో అప్పుడు నేనీ పాట పాడాను. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచాక అది రికార్డై వైరల్గా మారింది. తర్వాత ఎన్నికల్లోనూ వచ్చింది. మీకు తెలుసు కదా, రీకాల్ వాల్యూ ఉంటుంది అని. మీకు ఆ పాట గుర్తుందా? हाँ, जागो तो एक बार हिंदू जागो तो, जागी थी झांसी की रानी, खूब लड़ी पर हार न मानी, मचा दिया संग्राम जागो जागो तो, जागे थे वीर शिवाजी, भागे सारे दुश्मन पाजी, चमक उठी तलवार जागो जागो तो, जागे थे गुरु गोविंद प्यारे, देश पे अपने लाल थे वारे, लुटा दिया परिवार जागो जागो तो, जागे थे भगत सिंह दीवाने, फांसी झूले हार न माने, मचा दिया संग्राम जागो जागो तो. ఇది చాలా మంచి పాట. ఆ పాటలో ఈ లైన్స్ కూడా ఉన్నాయి. जागे हैं नरेंद्र भाई 370 को दिया हटा, आतंक का काम तमाम, जागो हिंदू जागो तो. అవును, నిజం. ఇందులో తప్పేముంది? ఇలా చూడండి, ఈ దేశంలో ఎప్పుడైతే సమాజం నిద్రపోతుందో ఆ సమయంలో ఎవరో ఒకరు వచ్చి అందర్నీ నిద్రలేపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ సమయంలో మన దేశంలో గొప్ప గొప్ప రాజులు, స్వదేశీ రాజులు ప్రతి ఒక్కరూ మొఘలులకి సామంతులుగా పనిచేశారు. ఆ సమయంలో ఛత్రపతి శివాజీ ఏం చెప్పారంటే మనకు స్వతంత్రం కావాలి, మనకు రాజ్యమూ ఉండాలని.
అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా చెప్పారంటే సమాజంలోని వ్యక్తులంతా ఏకం చేసి అప్పుడు వాళ్లలో స్వాతంత్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాతే వాళ్ళు స్వాతంత్రం సంపాదించుకున్నారు. నాకేమనిపిస్తుందంటే ప్రతి కాలంలో ఎవరో ఒకరు ఈ సమాజాన్ని మేలుకొలుపుతూనే ఉంటారని దాన్ని మేం పాట రూపంలో చెప్పడం జరిగింది. మేలుకోండి మేలుకోండి అంటూ ఇప్పుడు మీరు ఏం చెప్పారో నేను చెప్తాను. ఎన్నికలప్పుడు మీరు ఏమన్నారంటే कुत्ता भी पेशाब नहीं करेगा औरंगजेब की पहचान पर, अब तो भगवा लहराएगा पूरे हिंदुस्तान पर। కొంచెం అందులో పొరపాటు జరిగింది. తప్పు జరిగింది వాస్తవం. कुत्ता भी ना पेशाब करेगा औरंगजेब की पहचान पर, अब तो भगवा लहराएगा पूरे पाकिस्तान पर। పాకిస్తాన్కి వ్యతిరేకంగా చైతన్యం తెచ్చాం. తర్వాత మీరు ఇది కూడా చెప్పారు, ఎవరైతే ఔరంగజేబ్ ఫొటోస్ చూపించి ఆ ఫీలింగ్స్ ని తీసుకొస్తారో ఈ ఔరంగజేబ్ కొడుకు అసలు ఎలా పుట్టాడు అని. అవును, నేను చెప్పింది నిజమే. ఇలా చూడండి, ఔరంగజేబ్ మనకెప్పటికీ హీరో కాదు. అతను బయట్నుంచి వచ్చినవాడు. అలాంటి వాళ్ళొచ్చి మన దేశ ప్రజలుగా చలామణి కాలేరు. అలాగే ఔరంగజేబ్ మన దేశంలోని ప్రజలకు ఎన్నో అన్యాయాలు చేశారు. ఈ దేశంలో మతం పేరున ఔరంగజేబ్ ప్రజల్ని అంతం చేశాడు. ఈ దేశంలో ఔరంగజేబ్ మన ఆలయాల్ని కూల్చివేశాడు. అలాంటి ఔరంగజేబ్ మనకు హీరో ఎలా అవుతాడు? ఖచ్చితంగా ఉండకూడదు. ఇండియాలోని ముస్లింస్ కూడా హీరో కాకూడదు. ఎందుకంటే ఇండియాలో ఉన్న ముస్లింస్ వాళ్ళ పూజా విధానం ఏదైనప్పటికీ ఒకానొక సమయంలో వాళ్ళు భారతదేశంలోనే పుట్టారు కాబట్టి. కానీ ఔరంగజేబ్ సంతతి మన భూమిలో పుట్టలేదు. వాళ్ళు బయట్నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళెప్పటికీ మన దేశానికి హీరోలు కాలేరు. హిందువులకు కాలేరు, ముస్లింస్కు కాలేరు. ఇక ఔరంగజేబ్ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మేము ఖచ్చితంగా తిడతాం. ఇప్పుడు ఔరంగజేబ్ మట్టిలో కలిసి 400 సంవత్సరాలు అయింది. కానీ మహారాష్ట్రలో మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మీ ప్రభుత్వం నడుస్తుంది. మీరేమంటున్నారంటే హిందూస్ ఇష్టపడరు, ముస్లింస్ ఇష్టపడరు అని. మరి ఆయనకి సమాధి ఎందుకు కట్టారు? సమాధులనేవి ఎప్పటినుంచో కడుతున్నారు, ఇప్పుడు కొత్తగా కట్టినవి కాదు. ఇక విషయానికొస్తే అవి మాకు నచ్చుతాయో లేదో, ఇటువంటి సమాధి భారతదేశ చట్టం ప్రకారం ఇంతకుముందు 60-70 ఏళ్ల క్రితం ప్రొటెక్టెడ్ మోన్యుమెంట్గా దానికి ఒక స్టేటస్ ఇవ్వడం జరిగింది. అందుకని సమాధి కట్టడంలో ఎవరికైనా తప్పులేదు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతనికి సమాధి కట్టొచ్చు, అలాగే అతనికి ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే నాకు బాధ ఏమిటంటే అటువంటి సమాధుల దగ్గరికి వెళ్లి పూలు చల్లి దాన్ని పవిత్ర ప్రదేశంగా మారుస్తున్నారు. ఔరంగజేబ్కు పూజ చేసేంతగా అతను మన దేశానికి ఏమీ చెయ్యలేదు. ఈ దేశానికి అన్యాయం చేశాడు. ఈ దేశాన్ని కొల్లగొట్టారు, ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి అతను ఆ సమాధిలో 400 ఏళ్ళు కాదు 500 ఏళ్ళైనా ఉండనివ్వండి. కాని ఎవరైనా వెళ్ళి అక్కడికి ఎవరైనా వెళ్ళి అతనికి దైవాంశ సంభూతుడిగా స్టేటస్ ఇస్తే మేము అంగీకరించాం. దేవేంద్ర గారు, ముంబైలో ట్రైన్లో సీరియల్ బ్లాస్ట్ జరిగింది. 189 మంది చనిపోయారు. 12 మందికి లోవర్ కోర్టు శిక్ష వేసింది. హైకోర్టు వాళ్ళని క్షమించింది. ఇప్పుడు ప్రజలకి వచ్చిన డౌట్ ఏంటంటే ఆ 189 మందిని ఎవరు చంపారు? ఇలా చూడండి, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అది మాక్కూడా కాస్త షాక్గానే అనిపించింది. అలాంటి తీర్పు రావడం. అన్ఫార్చునేట్లీ ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్టే చేసింది. సుప్రీంకోర్టు దీనిపైన ఫైట్ చేసింది. మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ అయితే ఉన్నాయో ఆ ఆధారాల్ని చూపించి మేము సుప్రీంకోర్టుకి చూపించాము. లోయర్ కోర్టులో ఇచ్చిన తీర్పుని మీరు అంగీకరించండి అని. ఓవైసీ గారు చెప్పింది నేను చదివాను. ఆయన ఏమంటున్నారంటే ప్రభుత్వం బీజేపీది, దేవేంద్ర ఫడ్నవీస్ గారిది. తర్వాత ఈ ప్రభుత్వం ఉందే నిజమైన నేరస్తులు దొరికిపోవడం ఇష్టపడట్లేదంటున్నారు. ఇలా చూడండి, ఒక విషయం, ఆ బ్లాస్టు జరిగింది దాదాపు 2006 సంవత్సరంలో. హంతకుల్ని 2006లోనే పట్టుకున్నారు. వాళ్లమీద కేసు జరుగుతున్నది 2006 నుంచే. 2016 వరకు మా ప్రభుత్వం లేదు, వేరే ప్రభుత్వం ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు వెనక్కి వెళ్లి ఆ విషయం గురించి చర్చించడం మూర్ఖత్వం. కాకపోతే నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వం కాంగ్రెస్దే కావచ్చు, అది ఆ ప్రభుత్వం చేసిందని చెప్పను.
ఇక ఆ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిందని నేను ఎప్పటికీ చెప్పదలుచుకోలేదు. నాకేమనిపిస్తుందంటే లోయర్ కోర్టులో ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో దాన్ని హైకోర్టు అప్రిషియేట్ చేయాలి. దాన్ని వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టే మేం సుప్రీంకోర్టుకు వెళ్ళాము. పైగా మేం చెప్పిన దాంట్లో విషయం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్టే ఇచ్చింది. కానీ దేవేంద్ర గారు, ఏ ఆఫీసర్స్ అయితే వాళ్ళు ఎస్ఐటి కానివ్వండి లేదా పోలీసులు కానివ్వండి, ఈ విషయంలో వాళ్ళు సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు. సరైన ఆధారాల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. కేసుని వీక్ చేసేశారు. దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇలా చూడండి, అసలు విషయం ఏమిటంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ కోసం ఏ ఆధారాలనైతే సేకరించారో వాటన్నిటినీ బేస్ చేసుకుని లోయర్ కోర్టు వాళ్ళందరికీ ఉరిశిక్ష విధించింది. హైకోర్టుకు దాని కన్ఫర్మేషన్ కోసం వెళ్లారు. ఆ తర్వాత హైకోర్టు దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యాలని చూడలేదు. అక్కడున్నటువంటి ఆధారాలను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని కారణాల వల్ల హైకోర్టుకు ఏమనిపించింది అంటే లోయర్ కోర్టు ఇచ్చిన నిర్ణయం సరైంది కాదు, ఆ తీర్పు తప్పని. ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి స్టే ఇవ్వడం వల్ల ఇలాంటి కేసుల్లో ఆ అధికారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక విధంగా అప్పుడు జరిగిన అన్యాయమని చెప్పొచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు వరకు మనం వేచి ఉండాలి. ఓవైసీ గారు ఏమన్నారంటే ఎవరైతే దొరికిపోయారో వాళ్ళని బలవంతం చేసి వాంగ్మూలం తీసుకున్నారన్నారు. ఇక దేవేంద్ర గారు అయితే ముస్లింస్ కి వ్యతిరేకంగా అలాగే వాళ్ళని హింసించారని చెప్తున్నారు. ఓవైసీ సార్ గజనీ సినిమా చూశారా? ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ బీజేపీ ప్రభుత్వం రావడానికంటే ముందే జరిగినాయి. 2014లో మేమొచ్చాం. ఇక ఈ బ్లాస్ట్ ఇది 2006కు సంబంధించిన నిర్ణయం. అవన్నీ పూర్తయి 2014కొచ్చాము. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే మీ ప్రభుత్వంలో అలాంటి వ్యక్తి ఉన్నారు, నితేష్ రాణే. ఆయన ఏమంటున్నారంటే మరాఠీ అనే పేరుతో మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? రౌండ్ టోపీ పెట్టుకున్న వాళ్ళని, గడ్డం పెంచుకున్న వాళ్ళని వాళ్ళ చంప మీద కొట్టండి, అప్పుడు తెలుస్తుంది అంటున్నారు. ఇలా చూడండి, ఇది చాలా తప్పు. భాషా ప్రాతిపదికన ఇంకొకరిని కొట్టడం అనేది తప్పు. మహారాష్ట్రలో ఎవరైనా ఉన్నట్టయితే మరాఠీ తెలిస్తే చాలా మంచి విషయం. కాకుంటే ప్రెషర్ చేయకూడదు. మనము ఎవరైనా మరాఠీ మాట్లాడకపోతే ఎవర్నీ కొట్టకూడదు. ఇకపోతే నితేష్ రాణా ఏమన్నారంటే ఆయన చెప్పాలనుకున్నది ఒకటి, కాని ఆయన చేసిన పన్ని నేనెప్పటికీ సమర్థించను. సో ఆయన ఏమన్నారంటే మీరు హిందూస్ మీద దాడి చేస్తున్నారు, ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళు మరాఠీ మాట్లాడలేరు, వారిపైన దాడెందుకు చేయరు అని. స్కూల్లో ఎందుకని మరాఠీ నేర్పించట్లేదు? అవునవును, ఆమీర్ ఖాన్ గారు, జావేద్ అఖ్తర్ గారు ఎందుకు మరాఠీ మాట్లాడలేదు అని అడుగుతున్నారు. ఆయన చెప్పిన విషయం ఒక విధంగా కరెక్టే, కాకపోతే అది సమంజసం కాదు. ఎందుకంటే మీరు కేవలం భాషా ప్రాతిపదికన వేరే ప్రజలు ఈ భాషను మాట్లాడకపోతే ఈ విషయంలో వారిని తక్కువ చేయడం మంచి విషయం కాదు. ఇది తప్పు. కాబట్టి దీని గురించి మనం చర్చించుకోవాలి. మరాఠీ గురించి మీలో ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? ముంబైలో అందరూ మరాఠీ భాష కోసం కొట్టుకుంటున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. మీ ప్రభుత్వం ఎందుకని ఏం చేయట్లేదు? చూడండి, 2-3 సంఘటనలు ఖచ్చితంగా జరిగాయి. ఇక ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళని ప్రభుత్వం విడిచిపెట్టదు. ఇక మొదటి విషయం ఏమంటానంటే మహారాష్ట్రలో మరాఠీ అన్నది నేర్చుకోవడం తప్పనిసరి. మేము దాన్ని కంపల్సరీ చేశాము. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మహారాష్ట్రలో మరాఠీ తప్పకుండా మాట్లాడాలి అని వాళ్ళని ఒత్తిడి చేయడం ఇది కూడా తప్పేమీ కాదు. కాకపోతే ఎవరైనా మరాఠీ మాట్లాడకపోతే వారిపైన దాడి చేయడం అన్నది మా ప్రభుత్వం పని కాదు. ఆ విధంగా ఎవరైనా చేశారంటే వాళ్ళపైన తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మీ పార్టీలోని ఒక సీనియర్ లీడర్ నిషికాంత్ దుబే ఆయన ఏమన్నారంటే మహారాష్ట్ర ప్రజలారా మీరు బీహార్కి రండి, యూపీకి రండి, తమిళనాడుకి రండి, మిమ్మల్ని కొడతామన్నారు. చూడండి, ఇది కూడా తప్పే. యాక్చువల్గా ఆయన చెప్పింది నేను ఇంతవరకు చూడలేదు. ఒకవేళ అలా చెప్తే అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకిలా జరుగుతోంది? అలాగే నేను ముఖ్యంగా మన మరాఠీ సహోదరులకు చెప్పదలుచుకున్నది మన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు. మరాఠీలు కేవలం మహారాష్ట్ర సాంప్రదాయం కోసం మాత్రమే పోరాడలేదు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లలో మరాఠీలు ఉన్నారు. మరాఠా పానిపట్టు పోరులో ఎవరు యుద్ధం చేశారు? అమాగ్దా అబ్షాలి ఏం చెప్పారంటే పంజాబ్, బలూచిస్తాన్ మాకిచ్చేయండి, మిగతాదంతా మీరే ఉంచుకోండి, పూర్తి భారతదేశాన్నంతా, ఆ తర్వాత మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తామన్నారు. మరాఠీలు అనుకునుంటే వాళ్లతో
కాంప్రమైజ్ అయి ఉండేవారు. కానీ మరాఠీలు మాత్రం 1 ఇంచు కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈ భూమి మాకు సొంతం కాబట్టే పానిపట్టుకు వెళ్లి యుద్ధం చేశారు. లక్షల్లో మరాఠీలు చనిపోయారు. ఆ తర్వాత 10 ఏళ్లు గడిచాక ఈ మరాఠీలు ఢిల్లీని ఆక్రమించారు. ఆ తర్వాత జెండాను పాతారు. ఇది మరాఠీల చరిత్ర. ఈ మరాఠీలు ఇంత సంకుచితంగా ఉండనే ఉండరు. చూడండి, ఇదంతా కేవలం రాజకీయమే. ప్రతి పౌరుడికి మరాఠీ అంటే ఎంతో ఇష్టం. మరాఠీ కోసం వాళ్ళు ప్రత్యేకంగా దానికోసమే పోరాడుతున్నారు. అంత మాత్రానికే వాళ్ళు హింసించే వాళ్ళు మాత్రం కాదు. రాజ్ ఠాక్రే ఏమన్నారంటే, నిషికాంత్ దుబే గారికి సమాధానం చెప్పాలంటున్నారు. నువ్వు ముంబైకి రా, నేను సముద్రంలో ముంచి చంపేస్తానంటున్నారు. ఇక్కడ వీళ్ళేమో నేలపై వేసి కొడతారు, ఇక్కడ వీళ్ళు నీళ్లలో ముంచుతారు. ఈ రెండింటికి మేము ఎప్పుడూ అంగీకరించము. ఎవరొచ్చినా సరే మేం వాళ్ళని ఆహ్వానిస్తాము. మేము ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించడానికి అంగీకరించము. ఇక ఇండియా చట్టాన్నే మేం ఫాలో అవుతాము. ఫైనల్గా ఎవరైనా ఒక ప్రశ్న అడగచ్చు. ఉత్తమ్ ఠాక్రే ఇంకా రాజ్ ఠాక్రే ఇద్దరు ఒకటైపోయారు. అయితే వాళ్ల మనసు కూడా కలిసిపోయి అంటారా? దీనివల్ల మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా బాధింపు కలుగుతుందా? ఇలా చూడండి, ఆయన మనసులో ఏముందో ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఆయన మనసులో విషయం నాకు తెలియదు కదా. కాకపోతే రాజకీయాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రజలందర్నీ ఏకం చేయాలని. ఇప్పుడు రాజకీయాల్లో ఇద్దరి లక్ష్యం ఒక్కటే కాబట్టే ఇద్దరూ ఒకటిగా మారారు. ఇకపై వాళ్ళు ఏం చేస్తారనేది నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఈరోజు జరుగుతున్న ఈ ఆప్కి అదాలత్లో ఈ ప్రోగ్రాం రికార్డ్ అవుతుంది. కాబట్టి బీఎంసీ అయిపోయాక ఈ ప్రోగ్రాంని అందరికీ చూపించండి. ఎవరితో వెళ్ళినప్పటికీ బీఎంసీలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా మేమే గెలుస్తాము. ఈ నిజాయితీగల పార్టీ మా ఇండియా అలయన్స్ తప్పకుండా విజయం సాధిస్తుంది. కానీ మహారాష్ట్రలో చాలామంది ఏమంటున్నారంటే, బాలా ఠాక్రే గారు చేయలేని పనులు ఏ సోదరులైతే ఆయన కలపలేకపోయారో వాళ్ళని దేవేంద్ర గారు కలిపేశారంటున్నారు. చూడండి, ఇదొక మంచి కాంప్లిమెంట్గా నేను భావిస్తాను. దీంతోపాటు మరొక విషయాన్ని కూడా చెప్తాను. మీడియా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇక వాళ్ళు కలిసి వచ్చినప్పుడు మేమే వాళ్ళని మెడబట్టి గెంటేశాము అంటారు. మాకు వాళ్లకు ఎలాంటి సంబంధమూ లేదు. మీలో మీరే గొడవపడ్డారు. ఉద్ధవ్ గారే రాజ్ ఠాక్రేని బయటికి పంపారు. వాళ్ళిద్దరూ కలిసుంటే మంచి విషయం కదా. అప్పుడు కలిసి ఉన్న క్రెడిట్ నాకే గనక దక్కితే అది నేను మంచి మనసుతో అంగీకరిస్తాను. చాలా సంతోషం. ఇప్పుడు పవార్ కలిసి రావచ్చు, ఠాక్రే కలిసి రావచ్చు. ఈ రోజు కూడా వస్తుందంటారా ఉత్తమ్ షిండే కలిసి వచ్చేటట్టు? అలా వచ్చారంటే మాకెలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, అది పొలిటికల్ అలయన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మాది అజిత్ దాదాది పొలిటికల్ అలయన్స్ అని చెప్పొచ్చు. కాని ఎప్పుడైతే 2 మనసులు విరిగిపోతాయో అప్పుడు మనసు విడివిడిగా ఉంటే దాన్ని అలయన్స్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి ఇది 2 మనసులకు సంబంధించిన విషయం అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని మహారాష్ట్ర రాజకీయాల గురించి, మీ లైఫ్ గురించి, మీ గొడవల గురించి, మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందు తర్వాత అన్నీ అడిగాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏకే శివాజ్ గారు ఇచ్చే తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడిపింది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏకే శివాజ్ గారి తీర్పేంటో విందాం. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర గారు, మీ మీద చాలా నేరాలు మోపబడ్డాయి. కొన్ని పొలిటికల్ ఛార్జెస్ కూడా మోపబడ్డాయి. అది మీకు చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. కానీ వాటన్నిటికీ మీరు చాలా నిజాయితీగా సమాధానాలు చెప్పారు. చెప్పాలంటే ఈ విషయం అభినందించాల్సిందే. ఇంకా ఇది కూడా నిజమే, ఇంకొంతమంది ఉన్నారు నేరాలు మోపారు, అదే ఆ భాష గురించి. వాటికి మీరు తెలివిగా సమాధానాలు చెప్పారు. ఇండియాలో ఎవరు ఏ భాష మాట్లాడినా ఎక్కడికైనా వెళ్ళొచ్చని కూడా చెప్పారు. మీరు అందరినీ కలుపుతారు కానీ విరగొట్టరు. నాకు తెలిసి ఇది చాలా మంచి విషయం. నేను చెప్పాలనుకుంటున్నాను, लहरों से डर के नौका पार नहीं होती, हिम्मत करने वालों को कभी हार नहीं होती। नन्ही चिट्टी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रंगों से सांस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखराता है। मेहनत उसकी बेकार हर बार नहीं होती, हिम्मत करने वालों की कभी हार नहीं। अद्भुतम।
నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నారు. మన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర గారు ఆయన ఒక యంగ్ డైనమిక్ లీడర్. దేశానికి ఇంకా సమాజానికి ఈయన ఖచ్చితంగా అవసరం. మహారాష్ట్ర అనేది ఎలాంటి నగరం అంటే జీడిపిలో అందరికంటే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, నియర్లీ 15%. ముంబైని ఫినాన్షియల్ క్యాపిటల్ అని చెప్తారు. ఆయన అక్కడున్నారు. ఇంకా పెర్ క్యాపిటల్ ముందంజకి ఎలా వెళ్తుందంటే చాలా ముందంజలోకి వెళ్తుంది. అది నిజంగా అభినందించాల్సిన విషయమే. ఇంకా మేమేం ఆశిస్తున్నారంటే అంటే మీరు ఇదే విధంగా యూత్ అందరికీ కూడా మీరు ఒక ఉదాహరణగా ఉండాలి, మంచి పనులను చేస్తూనే ఉండాలి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. किसी को बांधे रखना फितरत नहीं है मेरी, मैं मोहब्बत का धागा हूं, मजबूरियों की जंजीर नहीं. అద్భుతం. అసలు మంచి విషయం ఏంటంటే ఏవేవైతే ప్రశ్నలు అడిగారో, ఆయన మీద ఏవేవి నేరాలైతే మోపారో ఆయన నిజమైన సమాధానాలు చెప్పారు. ఇంకా ఈ విషయాన్ని అభినందించాల్సిందే. మనం ఏం ఆశిద్దామంటే ఆయన ఇదే విధంగా మంచి విషయాలను చేస్తూనే ఉండాలి. సమాజానికి ఇంకా దేశానికి ఈయన చాలా అవసరం. ఇలాంటి ఒక లీడరే మన దేశానికి కావాలి. జై హింద్. ఇప్పుడు ఇదే నమ్మకంతో దేవేంద్ర ఫడ్నవీస్ ఇదే ఉత్సాహంతో మహారాష్ట్ర ప్రజలకి, దేశంలో ఉన్న ప్రజలందరికీ సేవలు చేయాలి. రాజకీయాల్లో ఆయన కొత్త స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవాల్టి షోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందరకు వస్తాను. అప్పటి వరకు సెలవు.